పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదాల కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రం సమర్పిస్తున్నాను తండ్రి. రాత్రంతయు నీ కృపలో భద్రపరిచినావు, క్షేమం అనుగ్రహించినావు, ఆరోగ్యం అనుగ్రహించి సజీవులలో మమ్మల్ని చేసిన తండ్రి. ఒక నూతన దివసం వేకువజాముననే ప్రభువా నీ నామాన్ని స్మరించుకున్నటకు, ధ్యానించుకున్నటకు, మీరు మా ఇళ్ళలో చేసిన మేలన్నిటిని బట్టి, ఉపకారములన్నిటిని బట్టి నాయన నీకు స్తుతి సమర్పించడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నీకే మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగో నా తండ్రి జూమ్ యాప్ లో దినదినము నా తండ్రి అనేక అంశాల నిమిత్తము కాన్ఫరెన్స్ యొక్క క్షేమం కొరకు, కాన్ఫరెన్స్ యొక్క అభివృద్ధి కొరకు నా తండ్రి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా నా తండ్రి దేవా, మా మొర నీ సన్నిధికి చేరి తగిన కాలం అందు నా తండ్రి ప్రభా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని నా తండ్రి ప్రభువా జరిగించే దేవుడు ఆయన పరమ తండ్రి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇది ఉన్న తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రభువా వాక్య పరిచర్య చేసే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా నా తండ్రి వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నాయన ప్రభువా మేము వినయ భయభక్తులతో నా తండ్రి ప్రభువా వాక్యం నా తండ్రి మేము స్వీకరించే కృప దయచేయండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఇది ప్రభువా పాండమిక్ సిచ్యువేషన్ బట్టి నా తండ్రి నీ సన్నిధిని మొదలు పెట్టుకుంటున్నా తండ్రి. అనేక విధాలుగా ప్రజలు నా తండ్రి నష్టపోతున్నారు నాయన ప్రభువా. ఇంకనూ పశ్చాత్తాపం కలగలేని స్థితిలో ఉంటుంది తండ్రి. యేసయ్యా, పశ్చాత్తాపం, పరివర్తన, మనస్సు మారిన తండ్రి సజీవుడైన దేవుని వైపు నా తండ్రి తిరిగినప్పుడు నాయన తండ్రి నీ చూపు నీ కనికరం బట్టి సమస్తం సరిచేసే దేవుడు కాబట్టి నా తండ్రి అటువంటి హృదయం దయచేయండి. సార్వత్రిక సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. పరమ తండ్రి నీ ప్రేమను, నీ యొక్క పరిశుద్ధతను తండ్రి, నీ యొక్క శక్తిని నా తండ్రి సంపూర్ణంగా తెలుసుకున్న వారమైన తండ్రి, అంగీకరించిన వారమైన నీ ఆజ్ఞలకు, నీ శాస్త్రములకు లోబడి తండ్రి నీ చిత్తం నెరవేర్చే కృప మాకందరికి దయచేయమని వేడుకుంటూ యేసు క్రీస్తు ఘననామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. Good morning, everyone. Sister Divya, nice to see you. Alli ఇప్పుడు మనం worship song నేనే బ్రదర్. ఓకే, టైమ్ ఇస్ యోర్స్. స్తుతి ఆరాధన సువార్త కీర్తనలో నుండి 39వ పాట పాడు. ఆనందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు, మహదానందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు. నా తనయుని మాట వినందని, నా తనయుని మాట వినందని, శబ్దమొకటి ఆ మేఘములో, శబ్దమొకటి ఆ మేఘములో ఉద్భవించేనద్భుతముగా, ఉద్భవించేనద్భుతముగా, మహదానందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు. ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు, నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. అందుచే నీ తోటి వారి కంటే, అందుచే నీ తోటి వారి కంటే ఆనంద తైలముతో తండ్రి నిన్ను, ఆనంద తైలముతో తండ్రి నిన్ను అధికంబుగా నభిషేకించెను, మహదానందమానందమాయెను నాదు ప్రియా కుమారుని యందు. తనయుండే ఆ తండ్రి
తండ్రి మహిమా ఆ తత్వం పురూపంబుతానే తనయుండే ఆ తండ్రి మహిమా ఆ తత్వం పురూపంబుతానే మహత్యమైనటి మాట చేత మహత్యమైనటి మాట చేత సమస్తమును నిర్వహించుచు సమస్తమును నిర్వహించుచు అందరిలో అతి శ్రేష్ఠుండయే మహదానందమానందమాయెను నాదు ప్రియ కుమారుని యందు విజ్ఞాన సంపదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను ఆ విజ్ఞాన సంపదలెల్లను ఆ సుజ్ఞానిలో గుప్తమాయెను సంతోషమును పరిశుద్ధత సంతోషమును పరిశుద్ధత సమాధానము నీతి శక్తియు సమాధానము నీతి శక్తియు విమోచనమాయెను యేసు మహదానందమానందమాయెను నాదు ప్రియ కుమారుని యందు. వెరీ గుడ్. థ్యాంక్ యూ దివ్య. నైస్ సాంగ్. ఇప్పుడు మనము డివోషన్ లో నడిపించబడ్డాము. ఈ యొక్క సమయంలో సిస్టర్ కవిత మన మధ్యలో ఉంది, కాల్వరీ ఎంబీ చర్చ్ మహబూబ్ నగర్. ఈ యొక్క సమయాన్ని డివోషన్ లో నడిపించడానికి సిస్టర్ కవితకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. కవిత సిస్టర్ అన్మ్యూట్ చేసుకోండి. సిస్టర్ కవిత అన్మ్యూట్ చేసుకోండి. Good morning. Good morning, all and all. గుడ్ మార్నింగ్. Lord, everybody. I'm so privileged and honored to be with you today, this morning. And I'm happy that my Jesus has allowed me today to speak few lines about restoration and prayer. But before I proceed any further, I just want to pray. Please join me in prayer. పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా, నీ సిలువను ఆధారం చేసుకొని తండ్రి ముందుకు సాగుతుండగా నీవే బలమై, మా కోట, మా దుర్గమై తండ్రి మమ్మల్ని ఆత్మలో నీ పరిశుద్ధమైన దివ్యమైన నడిపింపులోకి మమ్మల్ని తీసుకువెళ్ళమని, మాకు కావలసిన ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని నా తండ్రి మాకు పంచిపెట్టి నా తండ్రి అందరినీ మమ్మల్ని అందరినీ నా తండ్రి మీకు ముగ్ధులుగా మమ్మల్ని ఆకర్షించుకోమని ప్రాధేయపడుతున్నాను. ప్రభా, ఈ లోకంలో రకరకాల ఆకర్షణలు నా తండ్రి ఎన్నో తండ్రి, లోకంలో ఉన్న న్యూస్ మమ్మల్ని లాగి వేస్తుండగా తండ్రి మేము దేనిలో పడిపోకుండా నా ప్రభా ఎల్లప్పుడూ నా తండ్రి నీ ఆవరణంలో, నీ పరిశుద్ధ ఆవరణంలో, అతి పరిశుద్ధ ఆవరణంలో ఎల్లప్పుడూ ముందుకు సాగునట్లుగా కూడా సహాయం చేయమని, మా భారం అంతా నీ చేతులకు అప్పగించుకుంటే ఈ సమయాన్ని ప్రత్యేకంగా నీ చేతులకు అప్పగించుకుంటూ నీవే రారాజుగా మహారాజుగా మా అందరి హృదయాల్లో నీలుమని యేసయ్య ఘన నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నాకు ఇవ్వబడిన రెస్టరేషన్ వాక్య భాగ్యం ఐజాయా 61 లో రెస్టరేషన్ గురించి. restoration అనగానే ఫస్ట్ థింగ్ what comes to our mind is Satan has stolen things from us. దుష్టుడు మన మీద ఎంత పగపట్టి ఉన్నాడంటే వాడు 24 hours 24/7 మనల్ని ఎలా ఓడించాలి, ఈ లోకంలో ఎలా మనల్ని పతనం చేయాలి,
వాడికి ఘనత తెచ్చుకోవాలి అని అహర్నిశలు వాడు పోరాడుతూ ఉంటాడు. మన దగ్గర ఉన్న సమస్తం దొంగిలిస్తూనే ఉంటాడు. ఇంతకాలం మనం బ్రతికినంత కాలంలో చాలా సార్లు దుష్టుడు మనల్ని అనేక రకాలుగా హింసించి బాధ పెట్టడం జరిగింది. దేవుడు కూడా అదే రీతిగా మన విషయంలో అద్భుతాలు చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నో పొందుకోవాల్సి ఉన్నాయి. రెస్టరేషన్ ఇంకా చాలా విషయాల్లో మనము we have to possess God's blessing, God's promise, God's land, and we have to always walk towards Canaan, the land of Canaan. Eden vanam ekkado ledu, heaven is nowhere. We are living in this world, and manam unna place devuni heaven. Manam we have heaven in us because we have Jesus in us. We are carrying Jesus wherever we go. We are going along with his presence wherever we go, and we have that right, we have that ability because God lives in us, and we can possess anything that God has ordained for us through his word. The promise, the God's word is just nothing but the promise. In Isaiah 61, the entire chapter talks about the restoration. The spirit of the sovereign Lord is upon me. He has anointed me to preach good news to the poor. He has sent me to bind up the brokenhearted, to proclaim freedom for the captives and release from darkness to the prisoners, to proclaim the day of the Lord's favor and the day of the vengeance of our God, to comfort all those who mourn and provide for those who grieve in Zion, to bestow on them a crown of beauty instead of ashes, oil of gladness instead of mourning, and a garment of praise instead of spirit of despair. They will be called oaks of righteousness, the planting of the Lord for the display of his splendor. దేవుడి మహిమను చూపించడానికి, టు డిస్ప్లే హిస్ స్ప్లెండర్. దేవుడు మనం నీతిమంతులం అని మన దేవుడు మనకు కితాబు ఇచ్చాడు. హీ కాల్స్ us righteous. ఇంకా ప్రతి దుఃఖమునకు ప్రతిగా పూదండను, బ్యూటీ ఫర్ యాషెస్. I just have to ప్రతిగా పూదండ, ప్రతి పూదండ, దేవుడు బూడిదకు ప్రతిగా పూదండని ఇవ్వాలనుకున్నాడు. ఇంకా మన లైఫ్ లో ఎస్పెషల్లీ ఫర్ సాల్వేషన్, బేసిక్ గా ఇంట్లో వాళ్ళ సాల్వేషన్ కోసం మేబీ రక్షణ పొంది ఉన్న దే మే నాట్ బి లివింగ్ రైచియస్లీ అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. ప్రతి దగ్గర వి నీడ్ టు క్లెయిమ్ రెస్టరేషన్. గాడ్స్ వర్డ్ సేస్ దట్ మనకు బూడిదకు ప్రతిగా పూదండని ఇస్తా అన్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రం ఇస్తా అంటున్నాడు. ఎవ్రీథింగ్ గాడ్స్ వర్డ్ ఇస్ రిటన్. ప్రామిస్ ని తీసుకునే ముందు we will have a test. The world, in this world we will be tested, ఎందుకంటే faith is also tested. Unless it is tested, it cannot be proved that our faith is not fake. Faith నిజము అని అంటే అది ఖచ్చితంగా ప్రూవ్ చేయబడాలి. just like gold is tested in the fiery furnace, just like that even మన విశ్వాసం కూడా టెస్ట్ చేయబడుతుంది. అండ్ ప్రామిసెస్, మనకు ప్రామిస్ ఫర్ ఎగ్జాంపుల్ మా డాడ్ నాకు చెప్పొచ్చు, ఓకే నువ్వు ఇది 10th పాస్ అవుతే, అంటే ఒక చైల్డ్ కి ఒక డాటర్ 10th పాస్ అవ్వు, నేను నీకు ఇది కొనిస్తాను, నీకు ఒక స్కూటర్ కొనిస్తాను, లేదంటే స్కూటీ కొనిస్తాను అని. సో ఈ ప్రామిస్ ని నేను స్వతంత్రించుకోవాలంటే ఐ హ్యావ్ టు పాస్ ద టెస్ట్. ఎవరికి చదువు మీద, అంటే చాలా మందికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ నేను చదువుకున్న కాలంలో అయితే చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ I have to go through that trial, and I have to go through that turbulence. I have to embrace my season, whatever I'm going through, in whatever the path I am. I have to love it because God is with me. Not దేవుడే చెప్పాడు మనకు, నీటిలో వెళ్తావు అది నిన్ను ముంచదు, నువ్వు అగ్నిలో వెళ్తావు కానీ నువ్వు కాలు, ఇరుకులో కూడా నీకు విశాలతను కలుగజేస్తాను ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఈ సమస్యలు ఉన్నప్పుడు we want to just run away from these problems. We just want to get over this problem. Why am I in this place? I just want to run away from this place, Lord. నన్ను ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళు అని అడుగుతాం. కానీ Lord, this is, you know, all these things are happening to me, and ఇవి నాకు నీకు తెలియకుండా జరగడం లేదు, ఇవన్నీ నీకు తెలుసు. కాకపోతే నీతో పాటు నేను ఇందులో నడవాలనుకున్నాను. నువ్వు నాతో ఉంటే నా ఇరుకును నువ్వు విశాలంగా చేయగలవు. అండ్ యు నో, ప్రామిస్ will just come to pass when we
when we embrace the season of difficulty, because it is not going to stand with us for a long time. God's promises, they're gonna show up because they're real. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆయన మాట నిజమైనది, రుజువు పరచబడి, it is tested. The Lord's word is so powerful. It has a dynamite power. It is powerful than anything in this world. Even Satan cannot do anything. Satan has no power over us. He always tries to bind us. So many attractions. ఈ లోకంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫీలింగ్స్, కోపము, ద్వేషము. ఐ హ్యావ్ 2 instances వేర్ నేను కాలేజ్ లో వర్క్ చేస్తున్నాను, అండ్ they try to put me always in trouble for no reason. అండ్ వాళ్ళ మీద కోపం, పగ, ద్వేషం అలా రగులుకుంటూ వస్తున్న క్రమంలో దేవా, ఈ నా ముఖంలో చాలా కోపము, చాలా కదలికలు జరుగుతున్నాయి. నన్ను నెమ్మదిపరచున్నాను, నిమ్మలపరచున్నాను. హృదయంలో ద్వేషం రగులుతుంది, పగ తీర్చుకోవాలి అని. బట్ గాడ్ సేస్ యూ కెనాట్ డూ. నా ప్లేస్ ని నువ్వు తీసుకోవద్దు. నీ ప్లేస్ లో నువ్వు ఉండి ప్రశాంతంగా నేను నీకు హెల్ప్ చేస్తాను, నా సమాధానం నీకు ఇస్తాను. నువ్వు నెమ్మదిగా ఉండు, నువ్వు నాలో ఉండు, నాతో ప్రార్థన చేయి, నా మీద విశ్వాసం ఉంచు, నువ్వు మౌనంగా ఉంటే నేను కార్యాలు చేస్తాను అంటారు. నా దాగుచోటు నీవే, నా శ్రమలలో నుండి నన్ను విడిపించువాడవు నీవే అని ఆయన వాక్యం మీద నేను ఆధారపడి, దేవుడు ఆశ్చర్యంగా అసలు కొన్ని అంటే ఒక మాట, ఒక ప్రిన్సిపల్ ఒక మాట అనాలి అని నేను వెయిట్ చేస్తున్న వర్డ్ మాత్రమే ఆయన రిలీజ్ చేశాడు. అందరు నోర్లు మూయించాడు. And to cut this, because I am given a very less time to cut my testimony short, just one, ఆయన ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు, ఏమి లాంగ్ ఉపమాన ఏం లేదు. జస్ట్ వన్ వర్డ్, ఒకటే వర్డ్ తో మొత్తం నా ప్రాబ్లం మొత్తం ని సాల్వ్ చేసేది. దట్ మీన్స్ ద స్ట్రగుల్ ఆఫ్ 3 days or a week, ఆ మొత్తాన్ని జస్ట్ 1 second లో కుదించి దేవుడు నన్ను డెలివర్ చేశాడు. అలాగే ఈ లోకంలో చాలా శ్రమలు ఉంటాయి. వి షుడ్ నాట్ టేక్ గాడ్స్ ప్లేస్. ఆయన స్థానాన్ని మనం తీసుకొని మనం ఇది నాది, ఇది నేను మాత్రమే మన ఓన్ ఎబిలిటీలో, మన ఓన్ పవర్ లో మనం వి కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. గాడ్ గివ్స్ us రెస్టరేషన్. దేవుడు ఇది నేను ఇస్తాను మీకు రెస్టరేషన్, యూ డిపెండ్ అపాన్ మీ అని. You don't take ఎవరి మీద నన్ను వెంజెన్స్ ఉంటుంది. వెంజెన్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ నాట్ అ రివెంజ్, పగ ప్రతీకారం కాదు. బట్ హిస్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ జస్టిస్. గాడ్స్ వర్డ్ ఈస్ బేస్డ్ ఆన్ జస్టిస్. ఆయన న్యాయం, ఐ లవ్ జస్టిస్ అని ఉంటుంది 61 ఐజయా చాప్టర్ లో. ఐ లవ్ జస్టిస్ అంటాడు దేవుడు. ఆయన హిస్ ఎంటైర్ సిస్టమ్ ఈస్ బేస్డ్ ఆన్ ద జస్టిస్ సిస్టమ్. అండ్ you do not tolerate, he will never tolerate injustice. However injustice has been done unto us, we have to pray for the restoration, that everything that was being stolen, God will restore everything back to us. So what right does devil have? Devil ki ఏ రకమైన రైట్ లేదు. he's a stealer, he's a killer. God ఒక అమేజింగ్ సీక్రెట్ బైబిల్ లో రివీల్ చేశాడు. అంటే ఎవరు ఇది స్టీల్ చేయలేదు. this is Satan that has stolen things from us, and we are not going to let him loose. But manaku the church will suffer violence, but the violent shall take it by force అని బైబిల్ లో చెప్తుంది. yes మనకు కొంచెం సఫరింగ్ ఉంటది, but that suffering we are not fatherless that we suffer alone. We have God with us, and మనకంటే ఇంకా చాలా ఘోరంగా అని చెప్పాలి, ఐ మీన్ టు సే క్రాస్ మీద అంతకంటే ఘోరమైన శ్రమలు అనుభవించాడు. మన శ్రమల్లో దేవా, ఇది నా ఉట్టొట్టి శ్రమ, చులకని శ్రమ, కానీ అసలైన శ్రమ నువ్వు పొందుకున్నావు. ఎంత కష్టమైన భారాన్ని మోసావు, సిలువ భారాన్ని మోసావు, రక్తాన్ని కార్చావు, సిలువలో నా కొరకు ఇదంతా చేసావు, ఒక యజ్ఞం చేసావు, ఒక యాగం చేసావు. నా శ్రమ నీ ముందు నథింగ్ లార్డ్ అని ఆయన శ్రమల్లో మనం ధ్యానం చేయొచ్చు. వీ హ్యావ్ దట్ ప్రివిలేజ్ to go back to God anytime. He is always waiting with his hands open wide, and he is for us. He is never against us. ఆయన మన కోసమే ఉన్నాడు. He wants everything to restore back to us. Proverbs 12:22 ఏమని చెప్తారు? The sinner's wealth is stored up for the righteous people. ఈ లోకంలో చాలా మంది దుష్టుడే చాలా దొంగిలించి మొత్తం సిన్నర్స్ దగ్గరే ఉంటుంది వెల్త్ అంతా. If I am not wrong, if you
if you can analysis it, sinners దగ్గరే ఉంది wealth అంతా. So God says that it is stored up for the righteous people. All that we got to do is claim his promise in whatever the situation we are. We don't need to utter the words that we are going through. మనం పడే శ్రమలను మనం మాట్లాడనక్కర్లేదు, మనం పడే బాధలను మనం మాట్లాడనక్కర్లేదు. దీంట్లో it doesn't carry any weight. It has no power in our words, but God's word carries power. దేవుని వాక్యంలో శక్తి ఉంది. So if we are lacking if we are stricken with poverty or with lack, we just got to go with God's word saying, Lord, you will supply us abundantly above all that we ask, think, or imagine. And God always wants to reverse everything in this world. ఈ వరల్డ్ అంతా కూడా రివర్స్ గా పనిచేస్తుంది. ఆ రివర్స్ ని సెట్ చేయాలని గాడ్ మన పక్షాన ఉన్నాడు. Satan steals our health. ఇప్పుడున్న పెండమిక్ టైంలో everybody is falling down, suffering. People are going through great pain, terrific pain. That cannot be put in words. చాలా మంది సఫర్ అవుతున్నారు. But God's word gives us a promise that you are healed by his stripes. When we take God's word, just like his word, just like it says, and it carries a lot of power. ఆయన రక్తంలో శక్తి ఉంది. ఆయన ప్రతి సమస్యలో ఆయన రక్తాన్ని మనం వాడొచ్చు. Lord, let your blood come on us. Fill us with your blood, Lord. Let your blood covering be upon us. In every situation, I am in God's kingdom. I don't need the world to play its role on my life. నీ రక్తంతో, because Jesus' blood is against the devil, and Jesus' blood is so powerful that it can ruin devil's kingdom. వాడు తోకతో మనల్ని పడగొట్టాలనుకుంటున్నాడు అంతే, వాడికి ఏం శక్తి లేదు. కానీ వాడిని ఎంత పవర్ఫుల్ గా చూస్తే దేవుని వాక్యం కార్యం చేయలేదు. సో వాడి దగ్గర ఉన్న శక్తి కేవలం వాడి కూరలు పెరికి వేయబడింది. వాడి దగ్గర ఏ బలం లేదు, ఏ శక్తి లేదు. ఆల్ దట్ ఆయనకు ఉన్నది బలం అని అంటే దట్ వీఆర్ గివింగ్ హిమ్. సేటన్ కే ఇస్తున్నాం మనం బలం. డిసీజ్ గురించి మాట్లాడుతున్నాం, పెయిన్ గురించి మాట్లాడుతున్నాం. అంతకంటే పవర్ఫుల్ గాడ్స్ వర్డ్ ఉంది. ఈవెన్ లైక్ యూ ఆల్సో నో, ఈవెన్ పాండమిక్ టైంలో ఈవెన్ కోవిడ్ పేషెంట్స్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చారు. చాలా మంది టెస్టిమనీస్ విన్నారు. బట్ కోవిడ్ couldn't do anything to us because we are carrying God's presence. Even I have been to a COVID patient not knowing that he is a COVID, and he coughed the daggaru, and I was there in that air. ఇప్పుడు ఎయిర్ తో కూడా వస్తుంది అని అంటున్నారు. I'm not speaking anything like that COVID is not powerful అని నేనేం మాట్లాడట్లేను. But what I mean to say is we have God with us and in us, and he's for us. And COVID has no play to play its role on our life. No pandemic, no health issue can play any role on our life. All that we got to do is it is just win everything with God's word, because God's word guarantees, God's word is powerful. God says that you will be healed just by the stripe. ఆయన గాయములలో స్వస్థత ఉంది అని దేవుడే మనకు సెలవిచ్చాడు. And in any respect that we can go to, ఏ pain అయినా అయి ఉండొచ్చు, but we have God's word. All that we got to do is claim God's word. God has given us the restoration. పోగొట్టుకున్నదంతా నూరంతలుగా, వెయ్యంతలుగా దేవుడు మనకి ఇస్తా అని ఆయన మాట సెలవిచ్చాడు. If you go to aliens will shepherd your flocks, foreigners will work your fields and vineyards, and you will be called the priests of the Lord. You will be named ministers of our God. You will feed on the wealth of the nations, and in the riches you will boast. Instead of their shame, my people will receive a double portion. Instead of disgrace, they will rejoice in their inheritance, and so they will inherit a double portion in their land, and everlasting joy will be theirs. For I, the Lord, love justice. It's in 7th verse lo, on the 61, Isaiah 61 lo. Everlasting joy will be theirs. దేవుడు మనకు నిత్యమైన సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. And I, the Lord, love justice. I hate robbery and iniquity. In my faithfulness, I will reward them and make an everlasting covenant with them. ఆయన విశ్వాసంతో
ఆయన నమ్మదగిన వాడు. హీ విల్ రివార్డ్ అస్. దెర్ ఈస్ అ రివార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందరికెళ్తే జస్ట్ లైక్ ఐ సెడ్, మా డాడీ నాకు హీ విల్ గివ్ మీ అ బ్లెస్సింగ్, హీ విల్ గివ్ మీ అ స్కూటర్ ఆర్ ఎనీ ఇన్ కేస్ ఇఫ్ ఐ పాస్ త్రూ ద టెస్ట్. Alage God is waiting with a reward, so we have to go with a hope. We have to go with a confirmation in our hearts that we have an everlasting joy. We have a reward that is waiting for us, and we can just go and take that reward. Manaku, even just like konni, we have so many live examples. Oka mother kuda, she will go through a pain during pregnancy, labor. She will go through the pain only to give birth to a baby, hoping that she has a reward. ఆమెకు తెలుసు ఒక రివార్డ్ ముందల్లా ఉంది అని. అందుకే ఆ పెయిన్ ని కూడా ఆమె ఇష్టంతోనే భరిస్తుంది. ఎంత కష్టమైనా ఓర్చుకొని she will give birth to a baby waiting for the reward to come into her hands. ఎంత పెయిన్ అయినా we have to, in this world God did not promise us that we will have a cozy life, we will have a comfort life. God never said that. It is God's word never said that. మనకు ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి, కానీ ఆ శ్రమలు మిమ్మల్ని ఏం చేయలేవు. I have overcome the world and you will also అని అంటాడు. So we have a reward waiting for us, and it is an everlasting covenant with the God's word is an everlasting covenant, and their descendants will be known among the nations and their offspring among the peoples. All who see them will acknowledge that they are the people the Lord has blessed. So మనల్ని చూసి వీళ్ళు దేవుని జనాంగం, దేవుడు దీవింపబడిన జనాంగం అని లోకమే మన గురించి మాట్లాడతారు. నౌ దిస్ ఇస్ అ టైమ్ ఐ బిలీవ్ దట్ వీ హ్యావ్ టు వాక్ బై ఫెయిత్. ఇప్పుడు వాక్య పరిచర్య ఇది అంటే నేను శాలిమన్న వాక్యం విన్నప్పుడు చాలా చాలా అట్రాక్ట్ అయిన మాట ఏంటంటే, దిస్ ఇస్ అ టైమ్ దట్ వీ నీడ్ టు షో అవర్ life with an example. We have to be an living example to the Lord. ఇప్పుడు ఇంకా పరిచర్య చేసే అంత ఒక్కొక్కరు ఆఖరి గడియల్లో ఉన్నాము. ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ గోనా కమ్ టు అన్ ఎండ్. బైబిల్స్ కూడా దూరం అయ్యే కాలంలో ఉండొచ్చు. బట్ వీ హ్యావ్ గాడ్ విత్ అస్. వీ హ్యావ్ టు షో టు ద వరల్డ్. మన లివింగ్ లోనే మనం గాడ్ ని మనం చూపించాలి. అండ్ దోస్ పీపుల్, the world will say that these are the people, దేవుడు దీవింపబడిన జనాంగం అని వాళ్ళు మన గురించి సాక్ష్యం ఇస్తారు. I delight the 10th verse in Isaiah 61. I delight greatly in the Lord. My soul rejoices in my God, for he has clothed me with garment of salvation and arrayed me in the robe of righteousness. So we have to just take delight in God's presence. దేవుని లోపలే మన ఆనందం ఉండాలి, ఆయనలోనే మన సంతోషం ఉండాలి. మనం ఆయన ప్రతి క్షణం ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఒక్కసారి ఆయన వెపన్, ఒక ప్రైజ్ అనే వెపన్ అందుకున్నప్పుడు వాడి దుర్గాలన్నీ కూలిపోతాయి, సాతాను దుర్గాలన్నీ కూలిపోతాయి. అవన్నీ ఇట్ విల్ కమ్ టు అన్ ఎండ్. ఎందుకంటే వెన్ ఈవెన్ ఇజ్రాయలైట్స్ వాళ్ళు కూడా వెన్ దే మార్చ్ 7 times around the Jericho, their Jericho walls fell down, and it is no joke that Jericho walls fell down. ఎందుకంటే that wall is so wide, even 2 chariots can go side by side. అంత పెద్ద వెడల్పైన గోడ పడటం అంటే it cannot be taken lightly. So అంత పెద్ద గోడలే పడిపోయినప్పుడు what if our problems are, what if our situations are, what if the COVID can do to us, what could any problem can do to us? There is a lot of frustration in God's word. We just got to dive deep into it, and ఆయన సన్నిధిలో ఉంటే మనకి లోకం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. We have to rejoice. మన soul, మన spirit, we rejoice in God, and he has clothed us with the garment of salvation. రక్షణ అనే garment. One second, I have to go through. వారిలో 60 నీతిని స్తోత్ర 10th word. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఆభరణంలో అలంకరించుకుని పిల్లి కుమారి నీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందం లేనా
I believe that my time is up. Thank you for giving this precious time to share a few words with you. And I'm very privileged and honored, and I'm so happy that God has chosen me for this moment. I love my Jesus, and I thank you, Jesus. In Jesus' name, I commit this prayer into His hands. Thank you, thank you, thank you. Amen. ఇంతవరకు వాక్యము డివోషన్ లో నడిపించిన సిస్టర్ కవితకి వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ రెస్టోర్స్ విచ్ సాటన్ డిస్ట్రాయిడ్ అని రెస్టోరేషన్ గురించి మన మధ్యలో దేవుని వాక్యము పంచుకొని ఉన్నది. కాబట్టి ఆ రీతిగా దేవుడు మన యొక్క కాన్ఫరెన్స్ ని కూడా రెస్టోర్ చేయను గాక. ఈ యొక్క సమయంలో మనం ప్రార్థనలో ముందుకు సాగుదాము. మొట్టమొదటి ప్రార్థన అంశము, ప్రపంచము దేశం ఎదుర్కొంటున్న పాండమిక్ సిచ్యుయేషన్ గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. దేశ ప్రజల పక్షాన దేవుని ఎదుట నిలబడి క్షమాపణ ప్రార్థన, ప్రాయశ్చిత్త ప్రార్థన చేద్దాము. అదే రీతిగా పాజిటివ్ కేసెస్ అన్ని కూడా నెగిటివ్ గా వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేశ నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. సరైన రీతిగా పరిపాలన చేయడానికి మంచి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడానికి ప్రార్థన చేద్దాం. అదే రీతిగా థర్డ్ వేవ్ లో చిన్న బిడ్డలు ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి దేవుడు దానిని కూడా ఆపివేయలాగిన ప్రార్థన చేస్తాము. ఈ యొక్క ప్రార్థనని రెవరెండ్ మెనోజైల్ గారు చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన జీవం గల దేవ, కృపగల తండ్రి, ఉదయకాలం మందు మీరు మమ్మను మీ స్వరక్తం చేత విమోచించి రెస్టోర్ చేసి మేము లూజ్ అయినటువంటి రిలేషన్షిప్స్ ను మళ్ళీ మాకు ఇచ్చి ఇవాళ మీ చిల్డ్రన్ గా మేము మీ యొద్దకు వచ్చే ఆ గొప్ప కృప ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మళ్ళొకసారి ఆ సత్యాన్ని మాకు మీ దాసనాల ద్వారా వినిపించినందుకే నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మేము కూడా నీ బిడ్డలుగా ఉన్నామని, రెస్టోర్డ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నామని ఆ తలంపు మైండ్ఫుల్ గా ఉండినట్లు కృపద ఇచ్చి ఈ దినమంతట్లో కూడా ఆ యొక్క యాటిట్యూడ్ మా జీవితంలో రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కృపద ఇచ్చి ఉదయకాలం మందు రెస్టోర్డ్ అయిన పీపుల్ గా మీ సన్నిధికి వస్తున్నాం. అలనాడు మోషే అహరోనులకు ఆజ్ఞాపించాం. కోరహు పిల్లలు ఆ గుంపంతా కూడా నీకు అయిష్టంగా రిబెల్ అయినప్పుడు మృతులకును సజీవులకును మధ్యలో ఉండి ధూపం వేయమన్నావు. ఈ ఉదయకాలం మంది కూడా ప్రభా మా ప్రాంతంలో ఈ COVID-19 ఎంతగానో బాధిస్తున్నది, ఎంతగానో ఇబ్బంది కలిగిస్తున్నది. పాండమిక్ సిచ్యువేషన్ లో నుండి మమ్మల్ని తొలగించండి. మమ్మనే కాదు, మేము కూడా అహరోను మాదిరి మృతులకును సజీవులకును మధ్యలో ఉండి ధూపం వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కనికరించండి, స్టాప్ చేయండి. ఆనాడు మీరు స్టాప్ చేశారు. మరి అదే దేవుడు మీరు నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న తండ్రి కనుక ఆ యొక్క పాండమిక్ ఆ ప్లేగ్ ను మీరు తొలగించండి, స్టాప్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఒకవేళ మా ప్రాంతం అనగా మా వరల్డ్ అంతా కూడా ఎంతో పాపంతో నిండి ఉన్నది. డిసిప్లిన్ లేకుండా ఉన్నారు పిల్లలకు, తల్లిదండ్రులకు. మరి సమాజంలో, చర్చ్ లో పాపంతో ఉన్నది. మీరు మీ యొక్క హృదయం ఎంతో గాయపడుతున్నారు. వారందరి పక్షాన నెహమ్యా మాదిరి ప్రార్థన చేస్తున్నాం. నేను నా ఇంటి వారు మీ ఎదుట అసహ్యంగా ప్రవర్తించి పాపం చేశాను కనుక ప్రభా మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా ప్రపంచం కూడా ప్రభా ఎంతో సోకాల్డ్ క్రిస్టియన్ నేషన్స్, క్రిస్టియన్ వాల్యూస్ పోయినాయి, క్రిస్టియన్ టెస్ట్ మనీ పోయింది ప్రభా. రెస్టోర్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ చేతులెత్తి
ఆ పరిస్థితులలో ఉన్న వారిని లేపండి, చక్కజేయమని ప్రార్థన చేస్తుంది. దేవా, మళ్ళీ ఇంకొక వేవ్ థర్డ్ వస్తుంది అంటున్నారు. కనికరించండి, సాయం చేసి దాన్ని ఆపమని ప్రార్థన చేస్తుంది. మరి విశేషంగా చిన్నపిల్లలు విక్టిమ్ అవుతుందని మేము న్యూస్ లో వింటున్నాము. ప్రభా, మా పిల్లలందరినీ కూడా మీరు కనికరించి, మీరు చిన్నపిల్లలంటే మీకు ఇష్టం, అలనాడు చిన్నపిల్లల్ని ఎత్తుకున్నారు, దీవించారు. ఈనాడు కూడా మీరు ఎత్తుకొని వాళ్ళని ఈ పాండమిక్ నుండి ప్రొటెక్ట్ చేసి నడిపించు. ఉదయకాలం ముందు మమ్మల్ని మేము నివసించే ప్రాంతము, మా హైదరాబాద్ పట్టణం మరియు మా ఇండియా, మా తెలంగాణ రాష్ట్రం, మా ఇండియా దేశం, ప్రపంచం, వీటన్నిటిలో అన్ని దేశాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ పాండమిక్ ను తక్కువ చేసి మరి మృతులు లేకుండా మరి అందరు కూడా మరి డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుండి వచ్చినట్టు పోయమని. ఉదయకాలం ముందు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే, మా చర్చ్ వారు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఇక్కడ మేము రిప్రజెంట్ చేస్తున్న మా చర్చెస్ నుండి ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వారందరినీ కూడా మీరు కనికరించి స్వస్థత ఇచ్చి డిశ్చార్జ్ చేసి ఇళ్ళలోకి నడిపించు. ఈ దినమంతట్లో మీ సన్నిధి మాతో ఉంచి నడిపించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రెవరెండ్ మెనజైల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరొక ప్రార్థన అంశంలో ముందుకు సాగుదాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని సిస్టర్ జ్యోతి ప్రకాష్ చేస్తుంది. మన కాన్ఫరెన్స్ నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము. దేవుడు తన కరుణా దృష్టిని కాన్ఫరెన్స్ పైన ఉంచులాగున ఆత్మీయ ఎదుగుదల కొరకు, దేవుని ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా ఆత్మ సంబంధమైన కార్యక్రమాలపై ఆసక్తి కొరకు ప్రార్థన చేస్తాం. ఆత్మ కలిగించు ఐక్యత కొరకు సంఘములలో సహోదర భావం నెలకొల్లినట్లు ప్రార్థన చేస్తాం. మెనోనైట్ విలువలు, సిద్ధాంతాలు, వ్యక్తిగత పరిశుద్ధత పట్ల ఆసక్తి కొరకు ప్రార్థన చేస్తాం. అదే రీతిగా మన యొక్క మెనోనైట్ కాన్ఫరెన్స్ సరిహద్దులను దేవుడు విశాలపరిచినట్లుగా ప్రార్థన చేస్తాం. ఈ యొక్క ప్రార్థనని సిస్టర్ జ్యోతి ప్రకాష్ చేస్తుంది. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 నైనా పరిశుద్ధుడాని పాదములకు స్తోత్రం. లయ మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మాకు చాలనే దేవా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా, మరి యొక్క దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. సజీవుల సంఖ్యలో నిలిపిన దేవా నీకు వందనాలు ప్రభా. ఉదయకాలమే ప్రభా నీ సన్నిధిని స్తుతించి నాయన ధ్యానించి ప్రార్థించే భాగ్యం దయచేసినందుకు నా ప్రభా నీకే వందనాలు ప్రభా. నీకే స్తుతి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాను ప్రభా. అని నామముల కన్నా పరిణామం కలిగినటువంటి దేవుడు యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవా, ఈ సమయంలో నా ప్రభా తండ్రి అయ్యా నిన్ను ప్రార్థించటకు నాయన మాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, ఇదిగో నాయన మా యొక్క మెనోనైట్ తండ్రి మరి కాన్ఫరెన్స్ నిమిత్తమే ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన అయ్యా కొన్ని రోజులుగా మరి 51 రోజుల నుంచి నా ప్రభా నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తుండగా నాయన మా ప్రార్థనలు తండ్రి ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మెనోనైట్ కాన్ఫరెన్స్ లో ఆత్మీయ ఎదుగుదలకై ప్రభా తండ్రి ప్రార్థిస్తున్నాం నాయన. నిజంగా నాయన ఆత్మీయత లేదు నా ప్రభా. నాయన ఆత్మీయతలో నా ప్రభా తండ్రి మరి దావీదు వలె మేము ఎదుగుటకు నీ కృప చూపి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవా, మరి దేవుని ఆత్మ నడిపింపు కలిగి తండ్రి ఇక కాన్ఫరెన్స్ ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి నా ప్రభా. దేవా, ఎంతో దేవా మరి యొక్క కాన్ఫరెన్స్ లో నా ప్రభా తండ్రి అన్ని సమస్యలు ఎదురవుతుంటుండగా నా ప్రభా యొక్క సమస్యలన్నిటిని నా ప్రభా ఎదుర్కొని తండ్రి ఆత్మీయమైనటువంటి తండ్రి శక్తిని కలిగి నా ప్రభానైనా అయ్యా నీ యొక్క ఆత్మను కలిగి నా ప్రభానైనా ముందుకు కొనసాగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఆత్మీయంగా నా ప్రభా మేమందరం ఇక కాన్ఫరెన్స్ లో ఎదుగుటకు నా ప్రభా సహాయం దయచేయండి నాయన. దేవా, మరి మెనోనైట్ మరి కాన్ఫరెన్స్ నిమిత్తమే నా ప్రభా దేవా ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటున్నాయి నా ప్రభా. యొక్క కార్యక్రమాలన్నిటిలో నా ప్రభా ఆసక్తి కలిగిన ఆయన ప్రతి ఒక్కరు ముందుకు రాగలుగుటకు నా ప్రభా ఈ ఉదయకాల ప్రార్థనలే కానీ నా ప్రభా నాయన యేసయ్య మరి
ప్రేయర్ డే కానీ నాయన తండ్రి అనేకమైనటువంటి జూమ్ మీటింగ్స్ లో కూడా నాయన ప్రతి ఒక్కరు పాల్గొంటకు నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు యేసయ్యా. తండ్రి మా యొక్క సంఘాల కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. సంఘాలలో నాయన సహోదర భావం కలిగి జీవించటకు సహాయం దయచేయండి నాయన. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు ఎంత మనోహరం అని సెలవిచ్చిన దేవుడు నాయన. సంఘాలలో తండ్రి మునుపటి ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. దేవా సంఘాలలో నాయన యేసయ్యా తండ్రి మరి అధికార దాహం కలిగినటువంటి మరి కమిటీలు ఉంటుండగా నా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ఏక ఆధిపత్యం వహిస్తున్నటువంటి సంఘాలలో కమిటీలు ఉంటుండగా నాయన అయ్యా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. తండ్రి వారిని గద్దించండి యేసయ్యా. సరిచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సహోదర ప్రేమ కలిగి నాయన ప్రభా అయ్యా ఉండుటకు నా ప్రభా నీ సేవలు నాయన తండ్రి బలంగా వాడబడుటకు నాయన ఆ యొక్క చీడపిల్లలను తండ్రి పక్కకు తొలగించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దుష్టులుగా నా ప్రభా నాయన అయా సంఘాలలో కమిటీలలో పీఠం వేసి ఉంటున్నారు నాయన. అట్టి వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు ప్రభా. దేవా యొక్క మెననేటి విలువలను గ్రహించటకు నా ప్రభా ఆ విలువలన్నీ కూడా నాయన నిర్వీర్యం చేస్తున్నారు యేసయ్య. వాళ్ళంతా కూడా నా ప్రభా ఆ యొక్క మెననేటి విలువను గ్రహించి నా ప్రభా నాయన ఒక్కొక్కరు వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధత కలిగి నా ప్రభా యేసయ్య ఆ యొక్క పరిశుద్ధత పట్ల నా ప్రభా నాయన తండ్రి అయ్యా ఏ విధంగా మేము నడుచుకోవాలో తండ్రి నీ సన్నిధిలో అడిగి తెలుసుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ఆసక్తి లేదు నా ప్రభా నాయన తండ్రి కానీ నా ప్రభా సంఘంలో నా ప్రభా ఆధిపత్యం వహించాలనేటటువంటి కోరికలు కలిగినటువంటి కమిటీలు ఉంటున్నాయి ప్రభా. మేకపోల సమాజంలో నాయన అయ్యా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అట్టి వారిని గద్దించి తొలగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎవరైతే నీ సన్నిధిలో ఆత్మీయంగా ఎదుగుతారో నా ప్రభా, ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో నా ప్రభా, ఎవరైతే నాయన యేసయ్య పట్ల ఆసక్తి కలిగి నా ప్రభ ఉంటారో అట్టి వారిని నిలబెట్టుకోనమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు యేసయ్య. నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇక మెననేట్ కాన్ఫరెన్స్ ఆయన భ్రష్టు పట్టిస్తున్నటువంటి దుర్మార్గులను నా ప్రభా, దుష్టులను నా ప్రభా, ముష్కరులను తొలగించి వేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఆత్మీయంగా ఎవరైతే ఎదుగుతుంటున్నారో నా ప్రభా అయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి నీపై ఆసక్తి కలిగి నా ప్రభా అయ్యా ఆత్మీయంగా నా ప్రభా నీ పట్ల నా ప్రభా అయ్యా నీకు వాక్యాన్ని ప్రకటించాలి, ఇంకా మెననేట్ మరి సంస్థలను విస్తరింపజేయాలి నా ప్రభా అని ఎవరికైతే ఉంటుందో నా ప్రభా అట్టి వారిని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా నీకే వందనాలు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. మా యొక్క సంఘాల్లో నా ప్రభా తండ్రి మునుపటి ప్రేమను కలిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రేమలు లేవు యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. అయ్యా ప్రైజ్ ది లార్డ్ చెప్తారు పక్కకు తప్పుకుంటారు ప్రభా. ఎంతో పాపం విస్తరించిపోతుంది నా ప్రభా సంఘాలలో నాయన తండ్రి. ఆ యొక్క పాపాన్ని నువ్వు తొలగించవేయమని ప్రార్థిస్తున్నాను. ఆ పాపానికి బదులుగానే నాయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెగులు నాయన మేము అనుభవిస్తున్నాము యేసయ్యా. నీకు వందనాలు ప్రభా. అయ్యా సంఘాలలో నాయన కమిటీలలో నాయన సేవకులలో నాయన ప్రభా అయ్యా తండ్రి ప్రేమను కలిగించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యానికి ప్రభా మేము లోబడుటకు నాయన సంఘాలన్నీ కూడా నాయన ఏకతాటిపైకి రాగలుగుటకు నా ప్రభా సహాయం దయచండి నా ప్రభా. నువ్వు సంఘానికి శిరస్సు అయినటువంటి దేవుడవు నాయన సహాయం దయచండి నాయన. నీకు వందనాలు నా ప్రభా. సహోదర భావం కలిగి జీవించటకు నా ప్రభా అయ్యా ఐక్యత కలిగినటువంటి ప్రభా నాయన ప్రేమను కలిగినటువంటి నా ప్రభా యేసయ్యా అయ్యా మంచి ఆత్మీయ ఎదుగుదలకు నా ప్రభా నాయన నీ మాటకు లోబడుటకు నా ప్రభా ఆత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల నిమిత్తం మేము ఆసక్తి కలిగి ముందుకు కొనసాగుటకు నాయన సహాయం దయచండి నాయన. అయ్యా నీ ఆత్మ నడిపింపు మాకు కావాలి యేసయ్యా. సంఘాలలో నాయన సహాయం దయచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ విధంగా నాయన మా యొక్క మెననేట్ కాన్ఫరెన్స్ నిమిత్తమే మేము అందరం ఉదయకాలం లేచి నా ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా ప్రభా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఒకనాడు మా ప్రార్థనలకు జవాబు కలుగుతుందని మేము నమ్ముతుంటున్నాం యేసయ్యా, విశ్వసిస్తుంటున్నాము నా ప్రభా. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా యొక్క ప్రార్థనను ప్రభా నీ సన్నిధికి తీసుకుంటున్నందుకు నా ప్రభా అయ్యని వాళ్ళకించి నెరవేర్చి నా ప్రభా మాకు జవాబు దయచేస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు చెల్లించుకుంటూ కొద్ది మనవులు ప్రభా యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి యొక్క ప్రార్థన అంశంలో మనం ముందుకు సాగుదాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని సిస్టర్ హెప్సివా చేస్తుంది. మన యొక్క మెననేట్ కాన్ఫరెన్స్ లో ఉన్న వివిధ విభాగాల గురించి ప్రార్థన చేస్తాము. సండే స్కూల్, యూత్, స్త్రీల విభాగం, పురుషుల విభాగము, ఈ యొక్క వింగ్స్ అన్ని నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇవన్నీ కూడా పునరుద్ధరించబడలాగా ప్రార్థన చేస్తాం. వీటి ద్వారా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలను గర్ల్స్ క్యాంప్స్ కానీ, యూత్ క్యాంప్స్ కానీ, కన్వెన్షన్స్, ఉమెన్స్ క్యాంప్, సండే స్కూల్ రిట్రీట్స్ ఇవన్నీ కూడా
తిరిగి పునరుద్ధరించబడలాగా ప్రార్థన చేద్దాం. ఇవన్నీ కూడా సంఘాలలో ప్రతి ఒక్కరు కూడా చేయన ఇలాంటివన్నీ కూడా జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనని సిస్టర్ హెప్సిబా చేస్తుంది. ప్రార్థించుకుంది. పరలోకమందు మా తండ్రి, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి నాయన, ఇది నన్ను సజీవ లెక్కలో ఉంచి దేవా ఈ విధంగా ప్రార్థించుటకు దేవా నాయన, మరి మీరు ఇచ్చిన ఈ యొక్క టైంకే మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా నాయన. ప్రత్యేకంగా దేవా నాయన మరి ఎంబీ కాన్ఫరెన్స్ లో దేవా నాయన తండ్రి మరి ప్రతి వింగ్ ని మీరు బ్లెస్ చేయండి దేవా నాయన. మరి తిరిగి రెస్టోర్ చేయమని వేడుకుంటున్నాం దేవా తనేస మరి దేవా. అవును తనేస మరి దేవా నాయన, మరి తనేస మరి సండే స్కూల్ మినిస్ట్రీ దేవా తనే సమర్థివ, యూత్ మినిస్ట్రీ దేవా నాయన తనే, ఉమెన్స్ దేవా నాయన తనే సమర్థివ, ప్రతి మినిస్ట్రీని మీ చేతులకు సమర్పించుకుంటున్నాం దేవా నాయన. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన తనే సమర్థివ. అవును తనే మరి మిషనరీస్ దేవా నాయన మరి ఇండియాకి వచ్చి దేవా వారి లైఫ్స్ ని సాక్రిఫైస్ చేసుకొని దేవా నాయన తన ఫ్యామిలీస్ ని విడిచిపెట్టి, కంఫర్ట్స్ ని విడిచిపెట్టి దేవా నాయన తని మీ యొక్క తనేస మరి దేవా నాయన గాస్పెల్ ని దేవా నాయన మరి అనేకులకు ప్రచురించి బిడ్డలుగా దేవా నాయన మరి వాళ్ళు దేవా ప్రతి కంఫర్ట్ ని వదిలివేసి దేవా నాయన వచ్చే దేవా నాయన మరి ఎంతో దేవా నాయన తని ప్రయాసపడిన తనేస మరి దేవా ఒక దేవా తన ఎంబీ కాన్ఫరెన్స్ ని వాళ్ళు నిలవబెట్టగలిగారు తనేస మరి దేవా. దాన్ని మరి నేటి దినంలో దేవా నాయన మరి మేము ప్రతిదీ కోల్పోయిన స్థితిలో మేము ఉంటుండగా దేవా నాయన ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసి రెస్టోర్ చేయమని వేడుకుంటున్నాం దేవా నాయన తనేస మరి దేవా. ప్రతి చర్చ్ లో దేవా నాయన తనేస మరి దేవా మీరే సహాయం దయచేయండి దేవా నాయన. మరి తని ప్రతి వింగ్ ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేవా. ఇదిగో నాయన తనేస మరి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. మరి ఎంబీ కాన్ఫరెన్స్ లో ఉంటున్న దేవా నాయన మరి అడ్హాక్ కమిటీని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా. మరి అంకుల్ వాళ్ళు దేవా నాయన మరి ప్రయాసపడుతుండగా దేవా నాయన మరి మీరే సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా. తిరిగి దేవా నాయన దేవా మునుపటి స్థితిని మీరు దయచేయబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవా ప్రతి విషయంలో మీ యొక్క సహాయం నడిపింపుని దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. ప్రత్యేకంగా దేవా నాయన తనేస మరి దేవా నాయన ఇంకా అనేక మంది దేవా యంగ్స్టర్స్ దేవా నాయన తనేస మరి మీ సేవ నిమిత్తమై దేవా లేవులాగున మీరే సహాయం దయచేయండి దేవా. ఇదిగో నాయన తనేస మరి అనేకులను దేవా మీరు దర్శించమని వేడుకుంటున్నాను దేవా నాయన. అవును తనేస మరి మేము ఎండ్ టైమ్స్ లో ఉంటుండగా దేవా నాయన తనేస మరి మీ యొక్క వాక్యము విరివిగా తనేస మరి దేవా ప్రచురింపబడిన ఉన్న సహాయం దయచేయండి దేవా. ఇంకా దేవా మరి ఎక్కడైతే దేవా నాయన తనేస మరి దేవా మరి మీ యొక్క వాక్యం అందలేని స్థలాల్లో దేవా నాయన మరి మీరే సహాయం దయచేయండి దేవా నాయన. అనేక మంది పాస్టర్స్, మిషనరీస్ దేవా నాయన, ఎవాంజలిస్టులు దేవా నాయన మరి ఎంబీ కాన్ఫరెన్స్ ద్వారా దేవా నాయన వారు లేపబడిలో ఉన్న సహాయం దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. మరి తనేస మరి దేవా అవును తనేస మరి ఎంతో పెయిన్ఫుల్ దేవా నాయన. అవును తనేస మరి దేవా ప్రతి ఒక్క స్థితిని మీరు మార్చగలిగిన శక్తి గల దేవుడు వహించినందుకు మీకు వందనాలు స్తోత్రం దేవా నాయన. ప్రతి సర్కమ్స్టెన్స్ ని దేవా మీ ఆత్మాధీనంలో ఉంచుకునే దేవుడు అవుతాను మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా నాయన. తనేస మరి దేవా అవును తనేస మరి తిరిగి దేవా ఎంబీ కాన్ఫరెన్స్ లో దేవా దేవా ఇంతకు ముందు ఏ విధంగా అయితే దేవా నాయన తనేస మరి దేవా మరి ఉమెన్స్ మీటింగ్స్ దేవా తనేస మరి దేవా గర్ల్స్ క్యాంప్స్ దేవా నాయన మరి దేవా సండే స్కూల్స్ దేవా నాయన తనేస మరి దేవా ప్రతి ఒక్క దేవా యూత్ మీటింగ్స్ దేవా నాయన తన యూత్ రిట్రీట్స్ దేవా నాయన మరి ఏ విధంగా అయితే దేవా జరిగినాయో తనేస మరి తిరిగి దేవా మరి మీరే తన రెస్టరేషన్ చేయమని వేడుకుంటున్నాను దేవా. తిరిగి మరి దేవా నాయన మరి ప్రతి ఒక్క వింగ్ దేవా నాయన తనేస మరి ఎంబీ కాన్ఫరెన్స్ లో నూతన పరిచయమని వేడుకుంటున్నాను దేవా. అనేక మంది బిడ్డలను దేవా మరి నూతన పరిచయ దేవా నాయన మరి మీరే సహాయం దయచేసే దేవా నాయన ఆ బిడ్డలను మీరు వాడుకోమని వేడుకుంటున్నాను దేవా. నమ్మకమైన వారిని మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాను దేవా. మరి మీరే చూస్ చేసుకోమని వేడుకుంటున్నాం దేవా నాయన తనేస మరి దేవా మరి ఒక చూసిన జనరేషన్ గా దేవా మరి మీరు మార్చమని వేడుకుంటున్నాను దేవా నాయన. ప్రతి విషయంలో మీ యొక్క సహాయం నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. మరి దేవా తనేస మరి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను దేవా నాయన. వారికి కావాల్సిన దేవా నాయన మరి స్పిరిచువల్ నాలెడ్జ్ ని మీరు దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. మరి ఈ యొక్క దేవా నాయన తనేస మరి కాన్ఫరెన్స్ కొరకే దేవా మరి భారంతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. మరి దానికి
తగినట్టుగా దేవా నాయన మరి మా ప్రేయర్స్ లో దేవా నాయన ప్రతి విజ్ఞాపన చేత మరి మీ పాద సన్నిధికి వచ్చులాగున దేవా నాయన అటువంటి భారమును దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. మరి మీరే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ దేవా నాయన మరి ఒక్కసారి దేవా ఎంబీ కాన్ఫరెన్స్ ని దేవా ప్రతి వింగ్ ని మీ చేతులకు సమర్పించుకుంటూ దేవా మరి ప్రతి చర్చ్ లో దేవా నాయన తిరిగి దేవా నాయన మరి ఎంబీకి దేవా సపోర్ట్ గా ఉండడానికి దేవా నాయన ప్రతి ఒక్క సంఘము ముందుకు వచ్చేలాగున సహాయం దయచేయండి దేవా. కౌన్సిల్ మెంబర్స్ ఏమి దేవా, సంఘ కాపుర్లు ఏమి దేవా నాయన మరి తండ్రి మరి దేవా మరి ఎంబీని తండ్రి డెవలప్ చేయుట విషయంలో దేవా నాయన మరి మీరే వారికి మంచి మనసును దయచేయమని వేడుకుంటున్నాను దేవా నాయన. ప్రతి ఒక్కరికి అటువంటి భారము దయచేయండి దేవా నాయన. ఇసే మరి అందరం ఒక గ్రూప్ గా దేవా, ఒక టీమ్ గా దేవా నాయన వర్క్ చేసినప్పుడు దేవా మీరు ఖచ్చితంగా కార్యం చేసే దేవుడు అవుతండి ఇసే మరి దేవా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేవా నాయన మరి ఒకసారి దేవా మరి ముఖ్యంగా దేవా ఎంబీ కాన్ఫరెన్స్ ని మీ చేతులకు సమర్పించుకుంటూ దేవా మరి అందులో దేవా ప్రయాసపడి పనిచేస్తున్న అంకుల్ వాళ్ళందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ దేవా మరి ఆంటీ వాళ్ళని ప్రతి టీమ్ ని దేవా నాయన యంగ్స్టర్స్ ఏమి పిల్లలు ఏమి దేవా ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ మరి ముఖ్యంగా చర్చెస్ ని మీ చేతులకు సమర్పించుకుంటూ దేవా మరి ఇది నా బ్లెస్సింగ్స్ మాపై కృమరించమని దేవా నాయన మరి మేము అడిగిన వాటిని అన్నిటిని పొంది ఉన్నామని విశ్వసిస్తూ దేవా మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు అత్యున్నతమైన పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ హెప్సిబా. మరొక ప్రార్థన అంశంలో మనం ముందుకు సాగుదాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని సిస్టర్ మేరీ సత్యపాల్ చేస్తుంది. మన కాన్ఫరెన్స్ లో ఉన్న విద్యా సంస్థల కొరకు, వైద్యశాలలు, బైబిల్ కాలేజ్, ఎంబీడీఓ ఇవన్నీ కూడా తిరిగి దేవుడు పునరుద్ధరించలాగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఎంబీ బోర్డ్ ఆఫ్ ఎవాంజలిజం కొరకు ప్రార్థన చేద్దాం. విలేజ్ పాస్టర్స్ వారి యొక్క వెల్ఫేర్ కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా నూతనంగా ప్రారంభించబడిన మెననైట్ వాలంటీర్ నెట్వర్క్ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ యొక్క వింగ్ లో ఆ యొక్క వింగ్ దేవుడు తన మహిమార్థమై వాడుకున్నట్టుగా ప్రార్థన చేద్దాము. స్వచ్ఛందంగా వాలంటీర్స్ ముందుకు వచ్చేలాగా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయలాగా ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనని సిస్టర్ మేరీ సత్యపాల్ చేస్తుంది. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీ నామానికి వందనాలు, స్తోత్రం యేసయ్య. మహాప్రభు గొప్ప దేవా నీకు వందనాలు దేవా. యేసయ్య మరి ఒక దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రం యేసయ్య. నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రం యేసయ్య. కనికరం కలిగిన దేవా నీకు వందనాలు, స్తోత్రం దేవా. నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుటకు దేవా మాకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి వందనాలు దేవా. కృప కలిగిన దేవానికి స్తోత్రం దేవా. నాకు ఇచ్చిన ప్రార్థన అంశంలను బట్టి వందనాలు, స్తోత్రం అయ్యా. నీ సన్నిధిలో ఎత్తి పట్టుకొని చున్నాం దేవా. అవును దేవా యేసయ్య మరి ఇది ఎంతో మా సంస్థల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం యేసయ్య, కనికరించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును రాజా మేము యేసయ్య మళ్ళీ దేవా సాతాను కుయుక్తుల వలన దేవా మళ్ళీ మా సంస్థలను పాడు చేసి ఉన్నారు దేవా. అవును దేవా వారి స్వలాభాల కోసం యేసయ్య ఇదిగో దేవా మరి నువ్వు మాతో ఉండి దేవా మాతో మాట్లాడండి దేవా, ఒకసారి మీ దృష్టి నుంచి మని ప్రార్థన చేస్తున్నాం. కనికరం కలిగిన దేవా నీకు స్తోత్రం యేసయ్య. అవును దేవా ఎంతమంది పాస్టర్స్ దేవా అక్కడి నుంచి లేవనెత్తినారు యేసయ్య. ఎంతమంది పేదలు చదువుకున్నారు దేవా, ఎంతమంది పేదలు అక్కడ వైద్యాన్ని పొందారు యేసయ్య. ఇదిగో దేవా మరి నీ కను దృష్టి నుంచి మని ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును దేవా మరి ఆ పాలనాటి కాలంలో సువార్థికులు యేసయ్య ఎంతగానో దేవా ప్రయాసపడి సంస్థ నిర్మించి ఉన్నారు దేవా. అవును దేవా మరి ఇప్పుడు భ్రష్టు పట్టిపోయి ఉన్నవి దేవా. ఇదిగో దేవా నీ ప్రేమను చూపించుకోవడానికి అయ్యా, నీ కృపను ప్రకటించుకోవడానికి దేవా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చిండు యేసయ్య. నీకు వందనాలు. తిరిగి మేము దాన్ని నిలబెట్టుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రం వందనాలు దేవా. పూర్వ వైభవాన్ని మా సంస్థకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. రక్షణ కలిగిన దేవా నీకు స్తోత్రం యేసయ్య. అయ్యా నీకు వందనాలు దేవా. మరి దేవా దీని గురించి ప్రయాసపడుతున్న దేవా ఈ కమిటీ గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవా ఒక్కసారి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రం యేసయ్య. ఎంతగానో ప్రయాసపడుతున్నారు యేసయ్య దేవా. సహాయాన్ని అనుగ్రహించండి, మీ తోడ్పాటును దయచేయండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, ఆయుష్ను దయచేయండి దేవా. రాజా భారమనక దేవా ఎంతో లేమిలో కూడా దేవా వారు దేవాన్ని సేవను ప్రకటించుటకు పూర్వ వైభవం తేలుటకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు దేవా. వారిని మీరు ఇంకను బలపరిచి దేవా ధైర్యపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రం యేసయ్య. ఆ వైభవాన్ని మళ్ళీ తిరిగి మేము సంతరించుకొని చూసుకోవాలి యేసయ్య. నీ నామాన్ని ప్రకటించాలి దేవా. స్తోత్రం యేసయ్య. అంత్య దినాలలో
ఉన్నాం ఏసయ్యా. ఏసయ్యా ఒకసారి మీ కను దృష్టి ఉంచండి దేవానికి స్తోత్రమయ్యా. అవును రాజా, మరి ఇంకొకసారి దేవానికి నీ సువార్త ఆ విధంగా దేవా ప్రకటించబడాలి. ఐక్యత కలిగి దేవా అన్ని సంఘాలు ఏకతాటిగా వచ్చి దేవా ఏక మనసు గలవారమై ఏసయ్యా నిన్ను ఆరాధించి దేవా ఏసయ్యా రెండవ రాకడ ఆ వైభవంగంలో దేవా మేము పాలువారమై ఏసయ్యా. ఇదిగో దేవా మేము నీ రాజ్యంలో దేవా నీతో పాలువారు నిన్ను ఆరాధించే కృపను మాకు రక్షణను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రం ఏసయ్యా. నీకు స్తోత్రం ఏసయ్యా. మరి ఏసయ్యా ఇప్పుడు వాలంటీర్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. స్వచ్ఛందంగా వారు ముందుకు వచ్చి చేసుటకు సహాయం దయచేయండి దేవా. దాతల గురించి ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును రాజా, ఇచ్చుటకు మేము గొప్పవరం కాదు ఏసయ్యా దేవా. మరి ఇచ్చుటకు మంచి మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు దేవా మరి ఈ సేవా కార్యక్రమాల దేవా ముందుకు వచ్చే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రం దేవా. అవును రాజా, ప్రతి ఒక్క ప్రార్థన అంశంలను బట్టి వందనాలు స్తోత్రం ఏసయ్యా. అవును రాజా, నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్క ప్రార్థన మేము ఏకీభవిస్తున్నాం దేవా. ఏసయ్యా నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాం దేవా. నీకు స్తోత్రం దేవా. మమ్మల్ని నిలబెట్టుకోమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి యొక్క ప్రార్థన అంశంలో ముందుకు సాగుదాం. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని సిస్టర్ ఎస్తేర్ గారు చేస్తారు. మన కాన్ఫరెన్స్ లో ఉన్న 10 కుల సమాజాల నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. సెంట్రల్ చర్చెస్ కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఆ చర్చెస్ లో ఉన్న కమిటీస్ నిమిత్తం ప్రార్థన చేద్దాం. మంచి గృహ నిర్వాహకత్వం చేయలాగా ప్రార్థన చేద్దాం. సంఘ కాపర్ల గురించి ప్రార్థన చేద్దాం. సంఘాలలో పరిశుద్ధత ఉండనట్లుగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా చర్చెస్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు దేవుని రాజ్య వ్యాప్తికై ఆత్మల సంపాదన నిమిత్తమై ఉండులాగా ప్రార్థన చేద్దాం. సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ప్రార్థనను సిస్టర్ ఎస్తేర్ గారు చేస్తారు. కృపా సత్య సంపూర్ణమైన మా గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి అయిన బ్రహ్మ, సర్వ సృష్టికర్తమైన దేవ, మీ ఘనమైన నామమునకు మీ ఘనమైన పాదములకు తండ్రి ఈ యొక్క ఉదయకాలం వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరి తండ్రి మేమందరం కూడా తండ్రి మరి మెననైట్ సహోదర సంఘముల తరపున తండ్రి ప్రభా ఈ విధంగా ప్రార్థించేటటువంటి కృపను తండ్రి ప్రభా ప్రతి ఉదయకాలం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రార్థనలను మీరు ఆలకిస్తున్నందుకు, మా ప్రార్థనలకు మీరు జవాబిస్తున్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరి మేము అడిగినవన్నీ కూడా తండ్రి ప్రభా మీరు మాకు దయచేస్తూ ఉన్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదే కాలం ప్రత్యేకంగా తండ్రి ప్రభా మా యొక్క 10 కుల సమాజముల నిమిత్తం మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాను నాయన. మరి మిషనరీలు ఎంతగానో వాళ్ళ జీవితాలని తండ్రి ప్రభా మరి నాయన వారి కుటుంబాలని మరి వాళ్ళ యొక్క తండ్రి ఆస్తిపాస్తుల్ని వాళ్ళ యొక్క సమస్తాన్ని సమయాన్ని వాళ్ళకి త్యాగం చేసి తండ్రి ప్రభా మరి నాయన మా దేశానికి వచ్చి తండ్రి ప్రభా మా దేశంలో తండ్రి ప్రభా మరి నాయన ఇటు మరి మెననైట్ కాన్ఫరెన్స్ ని తండ్రి మరి స్థాపించి తండ్రి ప్రభా మరి ఈ విధంగా మా కోసం తండ్రి మరి 10 కుల సమాజాలను ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మరి ఒకప్పుడు తండ్రి ప్రభా మరి ఎంతో నైనా ఉజ్జీవముతో తండ్రి మరి జీవము కలిగి జీవించినటువంటి యొక్క సంఘములు తండ్రి ప్రభా మరి నాయన ఈనాడు కేవలం జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడవే అన్నట్లుగా తండ్రి ప్రభా మరి చాలా విషయాల్లో తండ్రి ప్రభా మరి నాయన ఆ విధంగా ఉంటుండగా తండ్రి మీరే తండ్రి ప్రభా తిరిగి నాయన పూర్వపు స్థితిని తండ్రి దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క కుల సమాజాన్ని తండ్రి మీరు దర్శించండి తండ్రి ప్రభా. ప్రతి కుల సమాజంలో తండ్రి ప్రభా ఉంటున్నటువంటి సెంట్రల్ చర్చెస్ ని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. ఆ యొక్క సెంట్రల్ చర్చెస్ తండ్రి ప్రభా మరి ఆ యొక్క కుల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చర్చిని తండ్రి ప్రభా మరి వాళ్ళు మరి తండ్రి వాళ్ళ విషయంలో కేర్ తీసుకొని తండ్రి ప్రభా ప్రతి సంఘము కూడా తండ్రి ప్రభా మరి నాయన క్రీస్తు రాకడలో తండ్రి ప్రభా సిద్ధపడినటువంటి సంఘ వధువుగా కనిపించినట్లుగా తండ్రి ప్రభా మీరు సహాయం దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం. మరి ఇక సెంట్రల్ చర్చెస్ లోను మరి తండ్రి ప్రభా మరి మిగతా చర్చెస్ లోను తండ్రి ప్రభా పనిచేస్తున్నటువంటి సంఘ కాపరుల నిమిత్తం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి, మీ ఆత్మాభిషేకం దయచేయండి నాయన. మరి తండ్రి ప్రభా మీ యొక్క ఆత్మ ఆధీనంలో ఉంటూ తండ్రి ప్రభా వాళ్ళైనా ముందుకు
కొనసాగిపోనట్లుగా తండ్రి మరి ఏ కార్యక్రమాలు అయితే చేయాలో, ఏ విధంగా మరి నాయన సంఘంలో నడిపించాలో, ఏ విధంగా సువార్త ప్రకటించాలో, ఏ విధంగా ఆత్మల్ని సంపాదించాలో, మరి ఏ విధంగా తండ్రి విశ్వాసులను బలపరచాలో తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి ప్రభువా మరి కమిటీస్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి సెంట్రల్ చర్చ్ లో ఉండేటటువంటి కమిటీస్ లో ఉండేటటువంటి సభ్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ యొక్క జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మను దయచేయండి తండ్రి ప్రభువా. మరి వాళ్ళు ఆయా సంవత్సరాల కొరకు తండ్రి మరి ఎన్నుకోబడి పనులు చేస్తూ ఉన్నప్పుడు తండ్రి ప్రభువా అందరూ కూడా తండ్రి ప్రభువా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నాయకులుగా ఉండగలిగినట్లుగా సహాయం దయచేయండి తండ్రి ప్రభువా. మరి నాయన ఎవరు కూడా తండ్రి మరి దాన్ని అంత ఈజీగా వర్క్ ని తీసుకోకుండా తండ్రి ప్రభువా ఇది దేవుని కార్యము. మరి తండ్రి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘములు అని తండ్రి ప్రతి ఒక్కళ్ళు భయంతో భక్తితో తండ్రి నీ యొక్క పనులను చేయనట్లుగా తండ్రి ప్రభువా సహాయం దయచేయండి నాయన. వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకుంటూ మరి తండ్రి ప్రభువా ఆధ్యాత్మిక విలువల్ని తండ్రి ప్రభువా మరి నాయన అనుసరిస్తూ తండ్రి ప్రభువా ప్రతి సంఘము నాయన మరి నాయన సిద్ధపడుటకు సహాయం దయచేయమని కూడా వేడుకుంటూ ఉన్నాం. ఆయా సంఘాల్లో ఉండేటటువంటి కొరతల్ని కూడా మీరు తీర్చండి తండ్రి ప్రభువా. ఏ సంఘమైనా ఎట్టి కొరతతో అయినా ఉంటే తండ్రి ప్రభువా మరి అట్టి సంఘములకు కూడా మీరు సహాయం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి ఆయా కుల సమాజంలో తండ్రి ప్రభువా అనేక గ్రామాల్లో మరి తండ్రి ప్రభువా ఎన్నో చర్చెస్ ఉంటున్నాయి తండ్రి. మరి చాలా చిన్న చిన్న మరి చర్చెస్ కూడా ఉంటున్నాయి తండ్రి ప్రభువా. అట్టి సంఘములను ఆ యొక్క సంఘ కాపులను ఆ యొక్క సంఘ సభ్యులను అందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభువా. ప్రతి సంఘంలో తండ్రి ప్రభువా మరి నాయన నిన్ను గురించినటువంటి ఆసక్తి తండ్రి ప్రభువా ఉండగలిగినట్లుగా సహాయం దయచేయండి నాయన. నీ మందిరంను గురించిన ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా తండ్రి ప్రభువా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నాయన. మరి అదేవిధంగా తండ్రి ప్రభువా మరి నాయన సంఘములు సువార్త ప్రకటించినట్లుగా సహాయం దయచేయండి తండ్రి ప్రభువా. మరి నాయన మీరు చివరిగా ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు తండ్రి ప్రభువా. మరి నాయన సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని సెలవిచ్చారు తండ్రి. మరి ప్రతి సంఘము ప్రతి సభ్యుడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి కేవలం ఇది దైవ సేవకుల పని మాత్రమే కాదు కానీ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని తండ్రి ప్రభువా ప్రతి ఒక్కళ్ళు కూడా తండ్రి భారము కలిగి సేవ చేయుటకు నాయన సహాయం దయచేయండి. మరి తండ్రి ప్రభువా ఈ విధంగా తండ్రి ఒక ప్లాట్ఫామ్ అనుగ్రహించి తండ్రి ప్రభువా ఈ యొక్క కుల సమాజాల నిమిత్తము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ దినం ప్రభువా మరి మేము మరి 51వ దినంలో ప్రవేశించి ఉన్నాము తండ్రి ప్రభువా. మరి నాయన తండ్రి మరి ఇంతవరకు తండ్రి ప్రభువా ఆరంభించిన దినము నుండి మరి మొదటి నుండి తండ్రి ప్రభువా ఇంతవరకు నాయన మీరు మీ కృపలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. మరి తండ్రి ఈ విధంగా తండ్రి ప్రభువా మరి ఎక్కడ బ్రేక్ లేకుండా తండ్రి ప్రభువా ఇంకా నానాటికి తండ్రి మరి అనేకులు చేరి తండ్రి ప్రభువా మరి నాయన నిన్ను తండ్రి ఎడతెగక ప్రార్థించేటటువంటి తండ్రి ప్రభువా మరి సంఘముగా తండ్రి మరి కాన్ఫరెన్స్ గా మమ్మల్ని సిద్ధపరచమని కూడా వేడుకుంటూ ఉన్నాం నాయన. మరి ఈ సమయంలో తండ్రి ప్రభువా ప్రతి ఒక్క కుల సమాజాన్ని మరొకసారి మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నాయన. మరి తండ్రి ప్రభువా మరి మీరు 7 స్తంభములను ప్రకటన గ్రంథంలో ఏ విధంగా అయితే 7 సంఘములను మీరు తండ్రి మరి మీ దూతల్ని పంపి తండ్రి ప్రభువా ఏ విధంగా అయితే తండ్రి ప్రభువా ప్రతి సంఘముతో తండ్రి మరి సంఘం యొక్క లోటుపాట్లు ఏంటో తండ్రి ప్రభువా మీరు తెలియజేశారు. మరి ఏ విధంగా సరిపెట్టుకోవాలో కూడా తండ్రి ప్రభువా మీరు తెలియజేశారు. మరి జయించు వారికి మరి ప్రభువా మీరు ఇచ్చేటటువంటి బహుమానాలని కూడా తండ్రి తెలియజేశారు. ఆ విధంగా తండ్రి ఈ మా యొక్క 10 కుల సమాజాలని కూడా మీరు దర్శించండి తండ్రి ప్రభువా. మరి దర్శించి తండ్రి ప్రతి సంఘమును తండ్రి ప్రభువా మీరే నాయన మాట్లాడండి. సంఘములో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో తెలుసుకోవటానికి మరి వాటన్నిటిని కూడా మరి జల సంఘాలు తండ్రి ప్రభువా మొదటి ప్రేమను వదిలిపెట్టినటువంటి స్థితిలో ఉంటుండగా నాయన నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఆ స్థితిని తెలుసుకొని తండ్రి ప్రభువా మళ్ళీ తిరిగి నీ మొదటి స్థితిలో తండ్రి ప్రభువా నీవు దేవుని ప్రేమించాలని చెప్పబడినట్లుగా తండ్రి ప్రభువా ఆ విధంగా ప్రతి సంఘం కూడా తండ్రి మరి నాయన నీ యొక్క తండ్రి ప్రభువా మార్గంలోనికి వచ్చినట్లుగా
ప్రతి సంఘము కూడా తండ్రి ప్రభు నీ వైపు చూచున్నట్లుగా సహాయం దయచేయమని ఈ కొద్ది మనవులు మా ప్రభు రక్షకులైనటువంటి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో, శక్తి కలిగిన పుణ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మరి యొక్క ప్రార్థన అంశంలో మనం ముందుకు సాగుదాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని జయల్ డేవిడ్ గారు చేస్తారు. మిషనరీస్ ద్వారా జరిగిన త్యాగపూరిత సేవను స్మరిస్తూ కృతజ్ఞత ప్రార్థన చేద్దాం. ప్రస్తుతము దేశ విదేశాలలో ఉన్న మిషనరీస్ కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. వారి సంతానం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించలాగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా దేశ విదేశాలలో ఉన్న తెలుగు మెనోనైట్ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని ఆశీర్వదించలాగున, వారు కాన్ఫరెన్స్ పట్ల కన్సర్న్ కలిగి ఉండేలాగున ప్రార్థన చేస్తాము. ఈ యొక్క పాండమిక్ సిచ్యుయేషన్ లో దేవుడు వారిని తన రెక్కల క్రింద భద్రపరచలాగున ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థనని జయల్ డేవిడ్ గారు చేస్తారు. ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, పరలోకంలో ఆసనుడు అయింది భూలోకంలో ఉన్న మమ్మలను ప్రేమించుంటున్న మా పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ అపారమైన ప్రేమను బట్టి ప్రభువా, ఈ దినమును మీరు మాకు అనుగ్రహించుంటున్నారు. ఈ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రార్థన సహవాసంలో అనేక దినముల నుండి ప్రభువా ఎన్నో విషయములు తండ్రి నీ పాద సన్నిధిలో మొరపెట్టుచుంటున్నారు. మరి నీ సమాధానములు కొన్నిటికి ఉన్నాయి, కొన్నిటికి లేవు ప్రభువా. మరి నీ చిత్తమును బట్టి ప్రార్థించడానికి కృప దయచేయండి. నీ చిత్తానుసారంగా ఏవి మాకు అనుగ్రహించాలనో, ఏవి మాకు అవసరం లేదో ప్రభువా నీకు తెలుసును. దేవా, సర్వము నెరిగిన సర్వాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఏదైనప్పటికీ ప్రభువా నీ కృప ద్వారానే, నీ శక్తి ద్వారానే తండ్రి జరగవలను. దేవా, ప్రత్యేకంగా ఈ మిషన్ దాదాపుగా 160 సంవత్సరాల క్రితం ప్రభువా మరి ఎంబీ స్థాపించబడి ఉంటున్నది. మరి అప్పటి నుంచి ప్రభువా ఎంతో మంది మిషనరీస్ ఈ దేశంలోనికి వచ్చి ఉంటున్నారు, వేరే దేశంలో కూడా వెళ్ళి ఉంటున్నారు. ఆయన ప్రత్యేకంగా ఇక్కడ వచ్చిన ఉద్దేశంలోను ప్రభువా విద్య, వైద్య, సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈ పరిచర్యలు జరిపించాలని ప్రభువా మరి వచ్చింటున్నారు, జరిగించినారు. అది నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మిషనరీ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మరి మిషనరీ వారు చేసిన సేవలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారు దాదాపుగా అందరూ గతించిపోయి ఉంటున్నారు తండ్రి. మరి ఇంకా కొత్త వారికి కూడా దర్శనం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇప్పుడు అమెరికా, కెనడాలోనైతే ప్రభు మరి క్రైస్తవ సంఘములు కూడా మూతపడుతుంటున్నవి, మందిరాలు తండ్రి మరి విగ్రహారాధనకు అమ్మబడుతుంటున్నవి. మరి వాటి పరిస్థితిని బట్టి కూడా ప్రార్థిస్తుంటున్నాం నాయన. కొత్త తండ్రి మరి బిడ్డలను ప్రభా, కొత్త ఆత్మలను నీవు ఏర్పరచుకొని సంఘములు కొనసాగుట కృప దయచేయము. మరి ఎంబీ తెలుగు సంఘంలో నుండి ప్రభా ఎక్కడెక్కడైతే ప్రభా మరి ఉంటున్నారో, ఆస్ట్రేలియా కానీ, అమెరికా, కెనడా, యూకే, జర్మన్ ప్రభా అనేక దేశాల్లో ప్రభా మరి కొంతమంది ఉద్యోగాలను బట్టి మరి ఆ అవకాశంలను బట్టి ప్రభా వేరే ప్రాంతంలో ఇంటుండగా నా తండ్రి ఆ దేశములలో వారికి మంచి జ్ఞానము, శక్తిని దయచేయము. అంతేకాకుండా ఆత్మ నడిపించి ప్రభా మరి ఇండియా ఎన్ని సంఘముల కొరకు కూడా ప్రభు వారు సహకరించినట్లు, సహాయం చేయనట్లు కూడా కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, నీకు స్తోత్రంలో నాయన అద్భుతములు చేసే దేవుడవు నీవు తండ్రి. ఆకాశంలో భూమిని సృష్టించిన దేవుడవు నాయన. నీకు తండ్రి మరి అనానుకూలమైనది ఏదీ లేదు మా ప్రభా. నీవే సర్వశక్తిమంతుడు తండ్రి. మరి మమ్మలను అనుదినము ప్రభా పట్టిల్లకుండా కాపాడుచుంటున్నావు, శోధనలో పడిపోకుండా లేవు తండ్రి. మరి మమ్మల్ని సరిదిద్దుతుంటున్నావు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అనుదినం ప్రభా నీ వాక్యమును చదివి గ్రహించి తండ్రి సరిదిద్దుకొనుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా నీకు స్తోత్రములు, నీ వాక్య వాగ్దానములను
దాన్ని విశ్వసించడానికి సహాయం దయచేయము. అంతేకాకుండా ప్రభా సమస్తమైన వాటిని మేలైన విధముగా చేయటకు కృప దయచేయము తండ్రి. మరియు ఇంకా ఒకరికొకరు విరోధంగా ఉండకుండా ప్రభా తండ్రి ప్రేమ కలిగి జీవించటకు కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఇవన్నీ ప్రభా జరిగించాలంటే ప్రభా ఈ నీడ్ కామన్ సాలిడారిటీ లార్డ్ జీసస్ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అందరి హృదయంలో నెరిగిన దేవుడవు నువ్వు తండ్రి. నీవే ప్రతి వారిలో ప్రభా ప్రతి పాస్టర్ను నీ స్వాధీనంలో ఉంచుకోనండి. ప్రతి సేవకుని ప్రభా ఎవాంజలిస్ట్ నీ స్వాధీనంలో ఉంచుకోనండి ప్రభా. ప్రతి సంఘం కూడా ప్రభా తండ్రి మరి వారిని మార్చి ప్రభా అందరూ ఒకే గోల్తో తండ్రి ఒకే ఉద్దేశంతో ప్రభా ముందుకు సాగులేటకు మరి సరైన నాయకత్వమును ఏర్పరచుకోవటకు కృప దయచేయండి ప్రభా. మరి విషయంలో కూడా ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి మరి హెచ్చింపు కాకుండా తనకు తాను తగ్గించుకుని మనసు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి వ్యక్తిగతంగా ఉంటున్న ప్రభా మరి ఈ బలహీనతలను దూరపరచమని వేడుకుంటున్నాం. మరి వాటన్నిటికంటే ప్రభా ఒకరికంటే ఒకరు తండ్రి నాకంటే వేరే వాళ్ళే ప్రభా తండ్రి ఎక్కువ జ్ఞానం కలిగిన వారని తెలుసుకుంటాం కృప దయచేయమని వేడుకుంటున్నాం. దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం నాయన. మా జీవితంలో మీ స్వాధీనంలో చేసుకోనండి. మమ్మల్ని మీ హస్తంలో ఉంచుకోనండి తండ్రి. యొక్క ప్రార్థనలు విన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ప్రభువా ఈ సమయంలో ప్రభా ప్రార్థనలకు జవాబులు ఇచ్చి మరి కాన్ఫరెన్స్ అంతా కూడా రివైవ్ అయ్యి రెస్టోర్ అవటకు తండ్రి సరైన నాయకులను ఏర్పరచుకోమని ప్రభువా మమ్మల్ని మీ హస్తంలోకి అప్పగించుకోవచ్చు. యేసయ్య పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థించిన జేఎల్ డేవిడ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొక ప్రార్థన అంశంలో ముందుకు సాగుదాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని రెవరెండ్ ఎస్ఎస్ రాజుల్ గారు చేస్తారు. ఇంటర్నేషనల్ కమిటీ అయిన ఐకామ్ నిమిత్తం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. మెననైట్ బ్రదరన్ మిషన్ మల్టిప్లై కొరకు ప్రార్థన చేద్దాం. అమెరికా కెనడా కాన్ఫరెన్స్ లను దేవుడు ఆశీర్వదించలాగా ప్రార్థన చేద్దాం. ఐకామ్ అనుబంధంలో ఉన్న కాన్ఫరెన్స్ లను వాటి నాయకత్వం కొరకు ప్రార్థన చేద్దాం. అదే రీతిగా మెననైట్ వరల్డ్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేద్దాం. వాటి కార్యక్రమాల గురించి ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ఐకామ్ వారు ఇండియా కాన్ఫరెన్స్ పట్ల ఒక ప్రత్యేకమైన దృష్టిని నిలిపి పరిష్కార దిశగా ముందుకు వచ్చేలాగా ప్రార్థన చేశారు. ఒక ప్రార్థనని రెవరెండ్ ఎస్ఎస్ రాజుల్ గారు చేస్తారు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపల దేవ, జీవగల దేవ, గత రాత్రంతా నీకు ప్రేమ కాపాడి మరొక ఉదయకాలం సజీవ లేఖించినందుకు నీకు స్తోత్రాలైనా అయ్యా. ఇంతవరకు మా ప్రార్థనని వింటున్నావని, మా ప్రార్థనకు జవాబిస్తావని విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. అవునైనా మా ప్రార్థన వాడవు, సహాయం చేస్తే అట్లాంటి వాడు ఉన్నాను. ఇదిగోనైనా మా యొక్క కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రత్యేక ఐక్యమైన వారికి మంచి మనసు దయచేయండి. మరలా తిరిగి తన మరి దేశమును ప్రేమించి అది యొక్క మెననైట్ మరి మరి సంస్థ ప్రారంభించేటటువంటి ఒక సేవను మరలా పునఃప్రారంభించడానికి ఐక్యమైన వారికి మంచి మనసు కాపాడు. ఈ ప్రాంతంలో తండ్రి మరి ఎంతో వైభవంగా జరిగినటువంటి సేవ ఈనాడు మరి నిర్వీర్యముగా మారిపోయిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవా. అయ్యా సహాయం చేయండి, కనుకరించండి, కృప చూపండి దేవా. తిరిగి మరలా మా యొక్క ప్రాంతంలో సేవను మరి మిషనరీలకు ఐకమైన వరకు మంచి మనసు దయచేసి కాపాడు. సరైన నాయకత్వం కలిగినటువంటి బిడ్డలను తండ్రి నీ కృపలో ఇక్కడ మరి తండ్రి మెననైట్ సంస్థలు ఏర్పరచండి, కృప చూపమని కోరుతున్నాం దేవా. స్వార్థంగా మరి అనేకులు తండ్రి మరి స్వార్థ బుద్ధులతో ఆలోచన చేస్తూ పదవుల వ్యామోహాల కొరకుంటూ స్వార్థాల కొరకు చేస్తున్నటువంటి మనసు కలిగినటువంటి వారిని ఇంతవరకు చూస్తున్నటువంటి వారంగా ఉన్నామైనా అయ్యా. అలాంటి బిడ్డలు కాకుండా నిస్వార్థంగా నీ సేవ భారం కలిగి మరి యొక్క సేవ అభివృద్ధి పరిచేటువంటి బిడ్డలను ఏర్పరచినట్లు కృప చూపండి. అనేక మనవులు మరి నీ దాసుదారులను తెలియపరిచిన దేవా. అవునైనా ఏకమంది ఉండాల్సిన వారందరూ మా దేశంలో దృష్టి సాధించినట్లు వారికి మంచి మనసు దయచేసి కాపాడు. ఇక్కడ సేవను తిరిగి ప్రారంభించడానికి మరి బైబిల్ స్కూల్ విషయంలోనేమి తండ్రి, మరి విద్యా విషయంలోనేమి తండ్రి, హాస్పిటల్ విషయంలోనేమి తండ్రి, అనేక రీతులుగా మరి మా దేశంలో ప్రారంభించేటటువంటి
ఆ యొక్క మరి వివిధ రీతులుగా ఏర్పాటు చేయబట్టే సేవా కార్యక్రమాలు మరలా విధిగా కొనసాగున్నట్లు కృప చూపమని కోరుతున్నా. దైవ సేవ చేసిపోయిన ప్రతి కుటుంబాలను మీరు మిషనరీలను వారి కుటుంబాలను వారి పరిచయం వారికి మంచి ఆరోగ్య దయచేసి ఇప్పుడు కాపాడుతామని కోరుతూ ఈ ఉదయకాలం లక్షణ అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ జూమ్ యాప్ ద్వారా ప్రార్థించినటువంటి ప్రతి వారిని దైవవాక్యం అందించినటువంటి దాఖలాలను మమ్మల్ని అందరినీ కృపలో దీవించి ఆశీర్వదిస్తామని కోరుతూ మా ప్రార్థనకు వినపములు ఆలకించి జవాబు దయచేస్తామని కోరుతూ ప్రార్థిస్తున్నట్టు మనం ఆలకించమని కోరుతూ యేసు పరిశుద్ధులను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎస్ఎస్ రాజుల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క ప్రార్థన అంశంలో ముందుకు సాగుదాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని పాస్టర్ విద్యాసాగర్ గారు చేస్తారు. మిషనరీస్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాపర్టీస్ నిమిత్తం ప్రార్థన చేస్తాం. ఆస్తుల పరిరక్షణ కొరకై ప్రయాసపడుతున్న ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ కొరకు ప్రార్థన చేస్తాం. మరియు జీసీ అడక్ కమిటీ కొరకు ప్రార్థన చేస్తాం. సహకరిస్తున్న సంఘాల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు వారిని ఆశీర్వదించలాగా ప్రార్థన చేస్తాము. ఈ యొక్క ప్రార్థన పాస్టర్ విద్యాసాగర్ గారు చేస్తారు. మహాపరిశుద్ధుడా, జీవము గల దేవ, సర్వాధికారి నీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ సమయం మందు నా ప్రభ ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇలాగూ ఇక్కడ 2-3 నా నామం చేరింటే వారి మధ్యలో నేను నిశ్చయంగా ఉంటానన్న దేవ, ఈ జూమ్ యాప్ ద్వారా నా ప్రభా నీ నామములు ప్రభా చేరుకొని ప్రభా నిన్ను ప్రార్థించుటకు మీరు ఇచ్చిన తరుణమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ సమయం మందు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు ప్రభా ప్రార్థించిన ప్రతి ప్రార్థన మనవిని నీ పాద సన్నిధానానికి తీసుకుని వస్తూ ప్రభా యేసయ్య ఈ సమయం మందు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దేవా. మరి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. మరి ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. మిషనరీస్ ను ప్రభా మరి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. మరి కాన్ఫరెన్స్ ను ప్రభా మీరు పునరుద్ధరించమని నీ పాదముల చింత మొరపెడుతున్నాం దేవా యేసయ్య. మరి నాయకత్వ ప్రభా మరి లేమితో ప్రభా మరి మెనైట్ సంస్థ ప్రభా ఉంటుండగా ప్రభా మరి స్థిరమైన బలమైన నాయకులను ప్రభా మీరు సిద్ధపరిచి మీరు మహిమ పొందమని నీ పాదముల చింత మొరపెడుతున్నాం తండ్రి. మరి ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రభా యేసయ్య అస్వస్థత అనారోగ్యంతో ఉంటున్నారో ఆ బిడ్డలందరినీ మీరు స్వస్థపరచమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా నైనా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయించిన సేవకులందరినీ ప్రభా, పట్టణ ప్రాంతాల్లో సేవ చేయించిన సేవకులందరినీ ప్రభా, నీ కొరకు ప్రయాసపడిచిన ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ప్రభా యేసయ్య. మరి నైనా మా సంస్థకున్నటువంటి నా ప్రభా మరి బైబిల్ కాలేజెస్ నా ప్రభా మరి అలా బైబిల్ కాలేజీ స్కూల్స్ ప్రభా కాలేజెస్ నైనా విద్యా సంస్థలన్నిటినీ ప్రభా మరి పునరుద్ధరించి ప్రభా నీకు బలమైన ప్రభా ఆయుధంగా నా తండ్రి సిద్ధపరచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. ప్రతి బిడ్డకునైనా ఉపయోగకరంగా వాటిని చేయమని అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి దేవా. మరి సమయమందు ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించి ప్రభా ఈ సంస్థను మీరు కాపాడమని దేవా ప్రార్థించిన ప్రతి ప్రార్థన మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ విద్యాసాగర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మరొక ప్రార్థన అంశంలో ముందుకు సాగుదాము. ఈ ప్రార్థన అంశాన్ని మైకల్ మనోహర్ గారు చేస్తారు. న్యాయస్థానంలో ఉన్న మెలనైట్ ఆస్తుల వివాదాలలో మన కాన్ఫరెన్స్ పక్షాన దేవుడు విజయం అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాం. దీనికి ప్రయాసపడుతున్న కమిటీస్ కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు వారికి కాపుదల భద్రత అనుగ్రహించలాగా ప్రార్థన చేస్తాము. దానికి కావాల్సిన ఆర్థిక వనరులను కూడా దేవుడు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తాం. ముఖ్యంగా లాయర్స్ ప్రార్థన చేస్తాము. వారు దేవునికి భయపడి తీర్పు త్వరగా ఇచ్చేలాగా ప్రార్థన చేస్తాము. ఈ యొక్క ప్రార్థన అంశాన్ని మైకల్ మనోహర్ గారు చేస్తారు. పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పాదాలకు స్తుతి సమర్పిస్తున్నాను నాయన. ఇది నా ప్రభువా మెనోనైట్ ఆస్తుల వివాదాలు నా తండ్రి కోర్టు కేసెస్లో నా తండ్రి ప్రభువా ఉంటున్నాను నాయన. ప్రభు మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అనేక దినాలుగా అనేక సంవత్సరాలుగా నా తండ్రి ప్రభువా పెండింగ్ లో ఉంటున్నాయి తండ్రి. పరిశుద్ధుడైన మా తండ్రి
ఇదిగో న్యాయాధిపతులకు నా తండ్రి మంచి జ్ఞానం దయచేయమని, వివేకము దయచేయమని తండ్రి, ఇదిగో నీ అందరి భయము దయచేయమని వేడుకుంటున్నాను దేవా. అలాగే నా తండ్రి ప్రభువా, వాదించే లాయర్స్ కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మంచి సమయస్ఫూర్తి దయచేయండి తండ్రి. ఆ పరిశుద్ధమైన మా తండ్రి, ఆ న్యాయాధిపతులకు సరైన విధముల్లో నా తండ్రి ప్రభువా, ఇది న్యాయమైన విషయం అని వారికి పెరుగులాగున తండ్రి. ఆ ప్రభావ మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక ఆ కోర్ట్ కేసెస్ లో నా తండ్రి ప్రభువా ఇన్వాల్వ్ అయిన ప్రభువా, డబ్బు కొరకు నా తండ్రి ప్రభువా, ఆ ఎక్స్పెన్సెస్ కొరకు నా తండ్రి ప్రభువా, నా తండ్రి సంఘం అంతయు నా తండ్రి ప్రభువా, కాన్ఫరెన్స్ అంతయు నా తండ్రి ప్రభువా, నా తండ్రి సహాయం చేయుటకునైనా మీరు కృప చూపమని వేడుకుంటున్నాను తండ్రి. కేవలం నా తండ్రి ప్రభువా, మేము కేవలం ప్రార్థించే వారంగా ఉండకుండా నా తండ్రి ప్రభువా, నా తండ్రి ప్రభువా, మేము చేయుతనిచ్చే వారంగా నా తండ్రి, మా శక్తి కొలది నా తండ్రి ప్రభువా, ఆ యొక్క తలాంతులను, మా డబ్బును కూడా నా తండ్రి వినియోగించే జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవా నా తండ్రి, నా తండ్రి ప్రభా, మహబూబ్నగర్ నా తండ్రి ప్రభా, జడ్చల తండ్రి, మక్తల్, దేవరకొండ నా తండ్రి, గద్వాల ప్రాంతాల్లో విలువైన నా తండ్రి భూములు నా తండ్రి ప్రభా, అన్యాక్రాంతము కాకుండానట్టుగా నా తండ్రి ప్రభా, అయా దేవా నా తండ్రి, నీకు స్వాస్థ్యాన్ని అమ్ముకొనుచున్న నా తండ్రి ప్రభా, అన్యాక్రాంతం చేస్తున్న వారి యొక్క మనస్సులను, హృదయాలను తండ్రి మీరు మార్చమని వేడుకుంటున్నాం. బండ వంటి హృదయాన్ని తండ్రి మీరు మార్చమని వేడుకుంటున్నాను దేవా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. అనేక విధాలుగా అనేక దినముల నుంచి నా తండ్రి నీ సన్నిధిని మొరపెట్టుకుంటున్నాము నా తండ్రి. నా తండ్రి ప్రభా, మా ప్రార్థనలు నా తండ్రి అయా నీ సన్నిధికి చేరిన ప్రభువా, నీ యొక్క సందర్భానుసారంగా అనుకూలమైన సమయంలో నా తండ్రి ప్రభువా, నిశ్చయంగా నా తండ్రి ప్రభువా, నువ్వు కార్యము జరిగించి నా తండ్రి మేలు చేసే దేవుడు నా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. తిరిగి నా తండ్రి ప్రభువా, గొప్ప పరిచర్య జరిగించబడలాగున అయా నా తండ్రి ప్రభువా, నా తండ్రి వాక్యము ద్వారా మేము హెచ్చరించబడినప్పుడు పడిన విధముగా నా తండ్రి కోల్పోయినదంతే నా తండ్రి నువ్వు సమకూర్చే దేవుడు నా తండ్రి. అటువంటి పటిష్టమైన విశ్వాసంలో ముందుకు సాగుట కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి ఎక్కడైతే నా తండ్రి అవమానం పొందినామో అక్కడనే నా తండ్రి నువ్వు ఘనతను అనుగ్రహించే దేవుడు నా తండ్రి. సమాజం దృష్టిలో నా తండ్రి, లోకల దృష్టిలో ప్రభువా, మెనోనైట్ కాన్ఫరెన్స్ సంస్థ నా తండ్రి ప్రభువా, నా తండ్రి అపహాస్యాస్పదంగా మారిపోయినది తండ్రి. దేవా తండ్రి, దానికి మేము కూడా బాధ్యులమే అయా తండ్రి. పడిపోయిన స్థితి నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. ఆ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిత్యుడవు తండ్రివి, సమాధానాధిపతివి నాయన ప్రభువా, శక్తి గల దేవుడు మా పక్షాన ఉన్నావు కాబట్టి నా తండ్రి అన్ని విషయాలలో అన్ని సమయాలలో నా తండ్రి ప్రభువా, సంపూర్ణమైన విధేయతతో నీ పాదాలు పట్టుకుని నా తండ్రి ప్రార్థించే ధన్యత మాకు అనుగ్రహిస్తున్నావు నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ప్రత్యేకమైన తండ్రి బైబిల్ కళాశాల విషయంలో నా తండ్రి, అలాగే నా తండ్రి ప్రభువా, రూరల్ పాస్టర్స్ నా తండ్రి విషయంలో నా తండ్రి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి నా తండ్రి నీ సన్నిధిని మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. నా తండ్రి వీటన్నిటిని సరి చేసుకుంటున్నాను ప్రభువా. అయా ప్రతి ఒక్కరికి నా తండ్రి మంచి మనస్సు దయచేయండి, ధారాళమైన మనస్సు దయచేయండి, ఉదారమైన మనస్సు దయచేయండి దేవా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నా తండ్రి. యొక్క గొప్ప కార్యంలో నా తండ్రి పాలిబాలకు భాగస్థులమౌట గొప్ప ధన్యత అని అందరూ తెలుసుకుంటున్నాను. కృప చూపని వేడుకుంటున్నాను నా తండ్రి ప్రభువా. నీ బిడ్డలు చేసిన ప్రార్థన అన్నిటితో నా తండ్రి మేము ఏకీభవిస్తున్నాం. మేము ఏకీభవించినప్పుడు నా తండ్రి నీ కార్యం జరిగించే దేవుడు కాబట్టి మీరు చేస్తున్న మేలన్నిటిని బట్టి కృతజ్ఞతలు సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మైకల్ మనోహర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. చివరి ప్రార్థన పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ యొక్క ప్రార్థనని బ్రదర్ హరీష్ చేస్తాడు. మన కాన్ఫరెన్స్ లో వివిధ విభాగాలకు సేవలు అందించిన పెద్దల కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాము. దేవుడు వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించలాగా ఆశీర్వదించలాగా ప్రార్థన చేద్దాం. అదే రీతిగా ఎంబీ కాన్ఫరెన్స్ లో ఆత్మపూర్ణులైన కొత్త నాయకత్వము మరియు నూతన పరిపాలన వ్యవస్థను దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థన చేద్దాము. ఈ యొక్క ప్రార్థనని బ్రదర్ హరీష్ చేస్తాడు. పరలోక ప్రార్థన రెవరెండ్ మెనర్జైల్ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్స్ ని ముగించుకుందాం. ప్రార్థన.
మహోన్నతుడా, కృపమయుడ, జీవంగల గొప్ప తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువు నీకు స్తోత్రం నాయన. మరి ఒక ఉదయం నాయన నీ సన్నిధికి రావడానికి వచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ప్రాముఖ్యంగా నాయన మరి ఎంబీ కాన్ఫరెన్స్ బట్టి మరొకసారి నాయన నీకు ప్రజెంట్ స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. దేవానికి వందనాలు నాయన. మరి ఎంబీ కాన్ఫరెన్స్ లో నాయన అయా మరి గతంలో నాయన అయా వివిధ విభాగాల్లో నాయన అయా వివిధ రకాలైన నాయన మరి సేవా పరిచర్య చేసిన నాయన అయా మీ బిడ్డలను బట్టి నాయన వారి యొక్క కుటుంబాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా కృప చూపండి, కనికరించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి వారి కుటుంబాలు నాయన మరి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. దయగల తండ్రి నీకు వందనాలు నాయన. మరి ఎంతో కష్ట సమయంలో నాయన అయా మరి అనేకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీ బిడ్డలు నాయన ఆ దినాలలో నాయన మరి ఎంతో సేవ చేస్తున్నారు నాయన. అనేక ప్రాంతాలలో నాయన నీ వాక్యం వెళ్ళడానికి అయా మరి అనేక మందికి నాయన అయా మరి ఎడ్యుకేషన్ నాయన అందడానికి నాయన అయా హెల్త్ నాయన అన్ని విషయాలలో నాయన మీ బిడ్డలు ఎంతగానో ప్రయాసపడ్డారు నాయన. అయా అటు బిడ్డలను నాయన మీరు మరొకసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలన్నింటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి వారి కుటుంబాల నుంచి కూడా నాయన మరి కొంతమంది నాయన మీరు అయ్యా మరి కాన్ఫరెన్స్ కోసం మరలా సేవ చేయడానికి మీకు లేవనెత్తమని ప్రార్థన చేస్తా ఉన్నాం, ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మరి అదే విధంగా నాయన మరి ఎంపీ కాన్ఫరెన్స్ లో నాయన అయ్యా మరి ఒక మంచి నాయకత్వం గురించి నాయన నీ సన్నిధిలో మొరపెడతా ఉన్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా నాయన మరి ఆత్మపూర్ణులైన నాయన నీ బిడ్డలు నాయన అయ్యా తండ్రి మీరు లేవనెత్తండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. నీ అందు భయభక్తులు కలిగిన బిడ్డలు నాయన అయ్యా మీరు ప్రత్యేకపరచండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం అయ్యా. మరి ఎవరు ఏందో నాయన మీకు సమస్తం తెలుసు. మీరు హృదయంలోను అంతరింద్రులను నాయన పరిశోధించే దేవుడు. నీకు స్తోత్రం నాయన. అయ్యా మీరే నాయన కృప చూపండి నాయన. సరి అయిన నాయకత్వం మాకు కావాలి నాయన. నీకు వందనాలు నాయన. అయ్యా గతంలో ఉన్న నాయకత్వం నాయన మరి నాయన అయ్యా మరి అయా దుష్టిని చేత నాయన అయ్యా మరి నాయన నడిపింపబడి మరి మెనోనైట్ కాన్ఫరెన్స్ అందరినీ నాయన నాశనం చేయడానికి నాయన అయా మరి అయా భ్రష్టు పట్టించడానికి కారణమైన నాయన నీకు వందనాలు అయా. నాయకత్వం నాయన అయా సంపూర్ణంగా నాయన అయా వేర్లతో సహా నాయన తొలగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. దేవానికి వందనాలు స్తోత్రాలు. ఒక మంచి నాయన నూతన నాయకత్వం నాయన, ఒక విజన్ కలిగిన నాయకత్వం నాయన అయా తండ్రి. కాన్ఫరెన్స్ నాయన సరైన విధానంలో ముందుకు తీసుకుపోయే నాయకత్వం నాయన ఇప్పుడు మాకు కావాలి అయా నాయన. మీరు అటు నాయకత్వం మాకు అనుగ్రహించమని నాయన నీవే సహాయం అనుగ్రహించమని తిరిగి నాయన ఎంబీ కాన్ఫరెన్స్ లో నాయన అయా అన్ని కార్యక్రమాలు కొనసాగి అయా మరి నీ నామానికి మహిమ కలిగినట్టు మీరు శుభం చూపమని నాయన సమస్తమైన మహిమ ఘనత స్తుతి ప్రభావాలు నీకే చెల్లిస్తండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు గాక. మా మేము క్షమించిన ప్రకారం క్షమించుగాక, మమ్మల్ని శోధనలోకి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకు అద్వితీయ దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకల దీవెనలు ఈ ప్రార్థన కూటానికి విచ్చేసిన మీ బిడ్డలందరికీ వారి వారి కుటుంబాలకు వారి వారి సంఘాలకు ఈ ఉదయకాలం మందు ఎంతమంది కొరకే విజ్ఞాపన ప్రార్థన చేశాము వారందరికీ, హాస్పిటల్స్ లో ఉన్న వారికి ఈ దినమంతట్లో మా పనులలో సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all. Have a nice day. Thank you, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning to you all. Good morning. వందనాలండి. వందనాలు సార్. వందనాలు సార్. విద్యాసాగర్ రాజు ఒకటి కంటిన్యూ చేయాలి సార్. ఏదైనా మనం ఇష్యూ తీసుకున్నాము, వాలంటరీ నెట్వర్క్ అన్నాము, దాని విషయం ప్రార్థన చేస్తలేరు.
చేస్తున్నాం సార్. చేస్తున్నాము దాన్ని. జ్ఞాపకం చేసుకో. అదే చేస్తున్నాము, దానికి జాబ్ కూడా వచ్చింది. ఈ రోజు నుంచి ఇనిషియేట్ అవుతుంది కూడా. టైటిల్ కెన్ యూ అనౌన్స్ దట్? మన వాలంటీర్స్ నెట్వర్క్ ది ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. అదే మీరు వేసింది కదా కాదు, ఎందుకు కొరకు ఆ ఫండ్? అయితే వినండి, అదే ఈ రోజు మొత్తం డిసైడ్, ఈ రోజు మొత్తం డిక్లేర్ చేసి అన్ని మీడియాస్ లో కాంటాక్ట్ చేసినట్టు చేస్తాము. ఫస్ట్ డోనర్ గా జేకర్ దల్వాయ్ అన్న ఒక 7,000 రూపీస్ పంపించారు. ఈరోజు యాక్టివేట్ చేసినాక యాక్చువల్లీ ఇప్పుడు ఈరోజు ఈ మెరినైట్ వాలంటీర్స్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంటది, ఎవరెవరు ఇన్వాల్వ్ కావాలని వీఆర్ గోయింగ్ టు గివ్ ఓపెన్ ఇన్విటేషన్ టు ఆల్. సో బేసిక్ గా అది మనము హోలీ ట్రినిటీ బేస్ చేసుకుని తయారు చేస్తున్నాము. దాంట్లో 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒకటేమో ఫండ్ రైజింగ్ ఉంటుంది, ఒకటేమో ఫండ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకోటేమో వాలంటీర్స్ అది నోడల్ హబ్ ఒకటి ఉంటుంది. సో రైజ్ చేసేది ఒక సైడ్ నుంచి ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఒక సైడ్ ఉంటుంది, దాన్ని ఫోకస్ చేయడానికి నెట్వర్క్ చేయడానికి ఒకటి ఉంటుంది. సో ఈ 3 వింగ్స్ కలిసి ఉంటుంది. దీని మీద ఒక 3 మెంబర్స్ ఆడిటింగ్ కమిటీ, 3 people విల్ బి ఆడిటింగ్. తర్వాత ఫండ్ రైజ్ చేస్తారు, ఫండ్ మేనేజ్ చేస్తారు. ఫండ్ మేనేజ్ చేస్తుంటేమో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఇవ్వాలి. సో దీన్ని కనెక్ట్ చేసుకుంటే నోడల్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏజెంట్స్ ప్రతి ఫీల్డ్ లో కూడా నోడల్ ఆఫీసర్స్ లాగా మనం వీల్ ట్రై టు లొకేట్ పీపుల్. సో మెయిన్ సెంట్రల్ చర్చెస్ తో ఉన్న నుంచి కనీసం 3 ఆఫీసర్స్ తీసుకుంటాం నోడల్ రిసోర్స్ పర్సన్స్. సో వాళ్ళు మనకు ఫండ్ రైజింగ్ లో సపోర్ట్ చేస్తారు, ప్లస్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా వాళ్ళు చెప్తారు అన్నమాట. నీడీ పీపుల్ మనకు అందరికి తెలియకపోవచ్చు కదా. సో ఈ నెట్వర్క్ ని మొత్తం ఈరోజు ఆన్లైన్ అన్ని గ్రూప్స్ లోకి వేస్తాము. వేసినాక మనము ఒక టార్గెట్ కూడా, టైం అండ్ టార్గెట్ కూడా పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు కూడా ఆలోచించండి దాని విషయం. అప్పుడు మనం ఈ ఫస్ట్ వీక్ లో అన్నిటితో పాటుగా ఎనీ టాస్క్ దట్ వి హావ్ టేకెన్ దట్ వి రిమెంబర్ ఇన్ అవర్ ప్లేస్. అది మీరు చెప్పింది వి హావ్ టేకెన్ ఇట్ అప్, ఇట్ ఇస్ పాయింటెడ్. అయితే వాలంటీర్ ఇంటర్వ్యూ ప్రార్థన చేసింది, సపరేట్ ప్రేయర్ రిక్వెస్ట్ లాగా చేస్తూనే ఇది కూడా చేసింది దాన్ని. అయితే ఇది ఈ రోజు ఎఫెక్టివ్ గా మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ పోయేటట్టు చేస్తాము. ఈ ఫస్ట్ వీక్ లో మనము ఈ లెట్ us say 15th వరకు అట్లా ఒక టార్గెట్ పెట్టుకుని మనం విల్ ట్రై టు జస్టిఫై ఇనిషియల్ స్టేజెస్ లో. దీని గురించి ఐ విల్ రిక్వైర్ ఎ లాట్ ఆఫ్ ఇన్పుట్స్, అడ్వైజెస్ అండ్ మనం దీన్ని ఎట్లా బెటర్ చేయాలో చూద్దాం. కానీ ఒక టైం అండ్ టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు విల్ ట్రై టు రష్ ఇన్ టు దట్ అన్నమాట. ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. లేకపోతే వేగ్గా ఎవరో ఎంతియాలో ఇస్తుంటారు, అట్లా ఒక గురిలాగా ఉండదు అన్నమాట. అందుకనే విల్ ట్రై టు ఫిక్స్ అప్ ఎ టార్గెట్ అండ్ దాన్ని మీట్ కావడానికి ట్రై చేద్దాం. వీ కెన్ సర్పాస్ దట్ ఆల్సో. దేవుడు అట్లా చాలా చూసినాం మనం చేయొచ్చు. కానీ చేసినప్పుడు ఏంటంటే 10th వరకు అట్లా టైం పెట్టుకొని మన 10th to 15th వరకు మనం డిస్బర్స్ చేయగలిగితే వాట్ ఎవర్ కూడా అక్యుములేట్, అది ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ అవుతుంది. దెన్ ఇట్ విల్ కంటిన్యూ. అది జనరల్ ఐడియా. మీరు అంటున్నారు దే ఆల్ మీట్ టుగెదర్ అండ్ డిసైడ్. ఇప్పుడు ఆన్లైన్ కదా మీట్ టుగెదర్ అంటే వేరే ఇక్కడ నో ఆప్షన్. ఈ రోజు అంటే కన్సల్టేషన్ ఈవెన్ ఆన్లైన్ షుడ్ బి దేర్. యా ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి దేర్. ఇప్పుడు డిక్లేర్ చేసేది కూడా ఇప్పుడు దాని గురించే. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆల్సో, ఇప్పుడు ఆ 7 మెంబర్స్ టీమ్ ని మనం తయారు చేస్తున్నాం కదా, వాళ్ళ నేమ్స్ కూడా వస్తాయి. అప్పుడు ఎవ్రీబడి హూ వాంట్స్ టు కాంటాక్ట్ అండ్ కన్సల్ట్ దే కెన్ కాంటాక్ట్ దీస్ పీపుల్. లేదా వీళ్ళు కూడా మనల్ని కాంటాక్ట్ చేస్తుంటారు, మన సంఘాలని, మనకు నోన్ పీపుల్ అంతా కూడా చేసి మన నెట్వర్క్ అంతా కూడా బై దిస్ మంత్ అండ్ వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ గ్రూప్ ఆఫ్ అబౌట్ 300 to ఎనీథింగ్ అరౌండ్ 300 వాలంటీర్స్ మనము లొకేట్ చేయగలం. దే మే బి బెనిఫిషరీస్ ఆర్ దే మే బి కాంట్రిబ్యూటర్స్ ఆర్ దే మే బి యాక్టివ్ పీపుల్ ఇన్ దోస్ ఫీల్డ్స్ అన్నమాట. సో దెన్ వీ కెన్ డూ సమ్ మీనింగ్ఫుల్ వర్క్. అది మీరు కూడా ఆలోచించండి, మనం టార్గెట్ ఎంత పెట్టాలి, ఎట్లా చేయాలని. నేను ప్రస్తుతం మధ్య అనుకోలే, కానీ ఫస్ట్ అసలు ఎవరు ఎంత డొనేట్ చేస్తే దాన్నే ఫిగర్ తీసుకుందామని అనుకున్నాను. Anything that you wanted to do, and the very important thing is you need to assess the needs. ఒకవేళ
₹1,00,000 కావాలంటే దాన్ని ముందే చెప్తే పీపుల్ కెన్ షేర్. అందుకే ఇప్పుడు ₹1,00,000 కాదు, మన టార్గెట్ ఎంత పెట్టాలనుకుంటున్నాం అంటే చెప్తున్నా అదే టార్గెటే కాకుండా నీడ్ని బట్టి టార్గెట్ పెట్టొచ్చు. నీడ్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్. కరోనా టైంలో నీడ్ ఏముంది, మనకు 10 లక్షలైనా అవసరం ఉంటుంది, 15 లక్షలైనా అవసరం. నీడ్ కాదు. ఇప్పుడు మనం ఎంతవరకు రేస్ చేయగలము ప్రాక్టికల్ గా అది తీసుకుంటే దాన్ని మనము మోస్ట్ నీడీ పీపుల్ ని తీసుకొని కేటగరైజ్ చేసి కేటగిరీ ఏబిసి దెన్ వీ కెన్ మీట్ ద నీడ్స్. అంటే బేసిక్ గా మాత్రము మనం ఎంత హౌ మచ్ ఇన్పుట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది 1,00,000 లేకపోతే లాభం లేదు. దట్ ఈస్ వాట్ ఆ టార్గెటే మనం కనీసం 7 లక్షలు అట్లా పెడదాం అనుకున్నాం. ఆయన 7,000 ఇచ్చింది కదా ఫస్ట్. ఎవరు అన్స్పెసిఫైడ్ డోనర్ ఈ కేమ్ ఫార్వర్డ్ విత్ 7,000 రూపీస్ యాజ్ ఎ ఫిగర్. మంచి ఒక ఉంటది కదా అన్నట్టు చేసిండు. మళ్ళీ అనదర్ 15th లోపల ఇంకా ట్రై టు కాంట్రిబ్యూట్ మోర్ అని పంపిండు అనమాట. ఈ జస్ట్ సెంట్ రిమైండర్. సో అది మనం నేను ఏమనుకోలేదు కానీ అట్లా అనుకుంటా. లెట్ us take it as a 7 lakhs as a initial target. We'll try to meet that. అందరం కలిసి అన్ని 7,000 ఫస్ట్ డోనర్ వచ్చి తోటి స్టార్ట్ అయింది అనమాట. ఎవరిని అడగకుండా జనరల్ స్పెసిఫిక్ గా అట్లా వచ్చింది అనమాట. వేరే పనులకి చేసి దిస్ ఈస్ నాట్ ద ఫైనల్ ఫిగర్. ఐఎమ్ గోయింగ్ టు కాంట్రిబ్యూట్ అనదర్ 1 week 10 days బట్ లెట్ ఇట్ బి ఏ బిగినింగ్ అన్నట్టు పంపిండు వితౌట్ అవర్ ఆస్కింగ్. ఎవరు ఏం అనుకుంటే ఆ ప్రేరే పని పూర్తి చేసిన. అందుకే నేను అనుకుంటున్నా లెట్ us take it as a benchmark and let us target 7 lakhs at least so that we can distribute that as soon as possible. ఇప్పుడు ఒక్కొక్క చర్చిలో కొంతమంది చనిపోయారు. నిన్న బ్రదర్ మామూలుగా చనిపోయాడు. అంటే 2 days క్రితమే ఆయన కొడుకు చనిపోయాడు. అంటే in 3 days or 3 or 4 days time లో ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది. All these families to be uphold in a different way. కరెక్ట్. అది దానికే ఇప్పుడు అందుకనే ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ఫండ్ రైజింగ్ రెండు పెట్టినాం థింగ్స్. ఫండ్ మేనేజ్మెంట్ చేసేటోళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ 7 people తోటి కోఆర్డినేట్ చేసుకొని దేర్ వర్క్ ఈస్ టు లొకేట్ ద రైట్ పీపుల్ అండ్ ద నీడీ పీపుల్, మోస్ట్ నీడీ. అట్లా చేస్తాము మనం. అందుకని కమ్యూనికేషన్ ఇది 2 way ఉంటుంది. వాళ్ళ చర్చెస్ కూడా చెప్తాం. చర్చ్లో కూడా ఎవరైనా నీడీ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. దెన్ ఈ నోడల్ పీపుల్ విల్ వెరిఫై ద ఫ్యాక్ట్స్ అండ్ దే విల్ ట్రై టు సపోర్ట్ దెమ్. అది చేయడానికి మనం క్లియరెన్స్ ఉంటుంది, వాళ్ళ మీద ఆడిటర్స్ ఉంటారు కాబట్టి దేర్ విల్ బి ట్రాన్స్పరెన్సీ అండ్ ఈజీగా మనము అంటే ఇప్పుడు ఫర్ ద స్టార్టర్స్ దిస్ మే బి ఎ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. 7+7 21 అవుతారు. తర్వాత ఒక 3 ఆడిటర్స్ ఉంటారు. టోటల్లీ విల్ బి హ్యావింగ్ ఎ టీమ్ ఆఫ్ 24 people టు హ్యాండిల్ దిస్ టాస్క్. సో దాంట్లో ఎవరెవరు ఏది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాలంటీర్ గా రావాలని వి విల్ కాల్ ఫర్ ఏ రిక్విజిషన్ ఫర్ ఆల్ అక్రాస్ అన్నమాట. మన కాన్ఫరెన్స్ అందరికి ఓపెన్ గా పెట్టుకుంటాం. లేకపోతే టుమారో సంబడి విల్ కమ్ అండ్ సే దట్ మీరు ఇష్టం ఉన్న వాళ్ళని మీరు చూస్ చేసుకుంటారా అనేటప్పుడు మా దగ్గర అంత క్రిటిక్స్ ఎక్కువ ఉండరు కదా. So we will openly declare that these are the requirements and whoever wants to join and work for this conference in this voluntary network, వాళ్ళని కాల్ ఫర్ చేద్దాం. తర్వాత మనం దాన్ని ఆర్గనైజ్ చేయవచ్చు. బట్ విల్ బి రిక్వైరింగ్ 24 dedicated people to run this show. ఇప్పటికి ఏమైనా ఐడెంటిఫై చేసిండ్రా? ఐడెంటిఫై అంటే ఉన్నారు, కొంతమంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఆన్లైన్ పేపర్ తీసుకోవాలి. మనమే ఐడెంటిఫై చేస్తే మీరెందుకు చేసింది మేము అనుకుంటాం. అది దట్ ఇస్ ద ప్రాబ్లం. We will notify today, let people come forward. ఎందుకంటే వాలంటరీ నెట్వర్క్ అని పెట్టింది అనుకో. అంటే ఐడెంటిఫై అంటే ఇన్ ద సెన్స్ అంటే వాళ్ళు వాలంటరీకి వచ్చినా మనం చేసినా ఇప్పుడు ఎవరైతే ఐడెంటిఫై అయ్యిండ్రు అనేది కూడా ఒక మంచి మూవ్. అంటే ఐడెంటిఫై అంటే మనమే సెలెక్ట్, వీఆర్ నాట్ సెలెక్టింగ్ బట్ అట్లీస్ట్ ఐడెంటిఫై వాలంటరీ ఇస్ కమింగ్. తర్వాత అంటే స్పెషల్లీ we have to uphold these 2 points and volunteer network and also as well as the Bible college. సెంట్రల్ కమిటీస్ కూడా అయింది కదా. ఇప్పుడు కమిటీ ఆఫ్ సెంట్రల్ చర్చెస్ కూడా అయింది కాబట్టి we have 40 people directly from the church so that they can give enough inputs to this voluntary organization. చర్చ్ లో వాళ్ళ దగ్గర యూజువల్ గా ఉంటది కదా మంచిగా టైప్ గివర్స్ రెగ్యులర్ గా చర్చ్ దేవుని సేవల యాక్టివ్ గా బంగ్లాగడ్డ శేఖర్ గుర్తుపడతావా? ఎవరైనా చనిపోయిండ. అవునా? కరోనా. ఎవరు?
బంగ్లాగడ్డ శేఖర్ అని మా మా సంఘ సభ్యుడు లోకల్. ఓకే ఓకే. సో ఆల్మోస్ట్ డిస్ట్రెస్ ఎక్కడ ఉన్నదో అక్కడ మనం రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేద్దాం. టుడే వీఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ ద ఓపెన్ అండ్ వీ విల్ టేక్ ఆల్ ద రైట్ పీపుల్. సో విల్ బి రిక్వైరింగ్ 24 డెడికేటెడ్ పీపుల్ టు సీ ద ఆపరేషన్స్. మిగతా వాళ్ళందరూ చర్చెస్ అంతా కూడా కోఆపరేట్ చేస్తుంటారు, మనం రెస్పాన్సిబిలిటీ. సో వీళ్ళల్లో మనం ఎవరిని ఇప్పుడు మనం కంట్రోల్ హబ్ లాగా ఏమనుకుంటున్నామో, నోడల్ ఏజెంట్, నోడల్ ఆఫీస్ లాగా, దట్ ఆఫీస్ విల్ కోఆర్డినేట్ విత్ ద ఫండ్ రైజింగ్ చేస్తారు, ఫండ్ డిస్ట్రిబ్యూషన్, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఎక్కడ నీడ్ ఉన్నా కూడా ఈ నోడల్ ఆఫీస్ లో ఉన్న ఒక 5 to 7 పీపుల్ ఉంటారు కదా, ఈ 7 పీపుల్ కు ఎవరైనా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇస్తా ఉంటే వీళ్ళు ఛానలైజ్ చేస్తారు. సో దట్ బికమ్స్ ఈజియర్. లేకపోతే ఈ దీంట్లో ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేది వాళ్ళకి కష్టం ఉండకూడదు. ఎనీబడి హూ వాంట్స్ టు కాంట్రిబ్యూట్ ఆర్ హూ వాంట్స్ కాంట్రిబ్యూషన్, హూ వాంట్స్ హెల్ప్, దీనికి అంతా కూడా ఒకటే ఒక 7 members అది కంట్రోల్ రూమ్ లాగా ఉంటుంది. దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్. దట్ మేక్స్ ఈజియర్ ఫర్ పీపుల్ టు కాంటాక్ట్, టు కాంట్రిబ్యూట్, ఆల్సో టు గెట్ క్లారిఫికేషన్స్. మళ్ళీ ఏమైనా వాళ్ళకు ఏమైనా డౌట్స్ ఉన్న, క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎంబడే కన్సర్న్ పీపుల్ తో కాంటాక్ట్ చేసి then they can clarify. And every quarterly we can release a statement or something like that. The auditors should have, they can do that. So that becomes easier and more flexible. So this is how we are going to kickstart the voluntary network. సో కీప్ ప్రేయింగ్. ఈ రోజు నాది గ్రూప్స్ లలో కూడా అంతా కూడా దాన్ని స్ట్రక్చర్ ఎట్లా ఉండాలనే దాని మ్యాట్రిక్స్ ఉన్నది కదా, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అది చేసినాక వీ విల్ కాల్ ఎవ్రీబడి వాలంటరీగా ఎవరో జాయిన్ అవుతారు దీంట్లో యాక్టివ్ ఉండడానికి. మనం కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ నెట్వర్క్ ఆఫ్ పీపుల్, సో వీ విల్ ట్రై టు ఎంగేజ్ దెమ్ అండ్ టుగెదర్ ఐ థింక్ వీ కెన్. దీస్ 24 people ఆర్ గోయింగ్ టు డూ అన్నమాట. రెవల్యూషన్స్ లో ఉన్నట్టు 24 అపోస్తలు, 24 శిష్యుల లింక్ ఉన్నది కదా, ఆ టైప్ లో మనం కాంబినేషన్. 24 పెద్దలు ఉన్నారు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ దట్. సో ఆ జేకరన్న కూడా ఏం ఆలోచించు కానీ 7,000 వేసి ఎంబడే 7 lakhs మనం టార్గెట్ పెట్టుకున్నాం. లెట్ us try to meet that. $100 అన్నమాట. I don't know, but he just said it, and ఈ మంత్ మళ్ళీ 1 week మనం పంపుతాం. దిస్ ఇస్ జస్ట్ స్టార్టర్స్ అన్నారు. సో నేను కూడా అసలు ఏ దేవా ఎట్లా చేయాలి దీన్ని, ఎట్లా హౌ టు బిగిన్ అండ్ హౌ టు టార్గెట్ ఎట్లా పెడదాం అనుకుంటే ఇక అన్ననే ఇన్స్పైర్ చేసిండు. దట్స్ వెరీ గుడ్ నంబర్ టు స్టార్ట్ విత్. సో మనం ఎంతవరకు అచీవ్ చేయగలం అనేది, విల్ ఎంగేజ్ ఆల్ ద చర్చెస్, ఆల్ అవర్ నోన్ పీపుల్. మనం అనుకున్నట్టే మన మొబైల్ తీసి మన కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఎవరో చూసి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఒక్కొక్కరం కనీసం 10-15 మందిని మనం కాంటాక్ట్ చేయొచ్చు పర్సనల్. సో దట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ ఫర్ us to have wide network. ఒక 300 మందిని ఈజీగా మనం కాంటాక్ట్ చేయొచ్చు. చర్చ్ లో ఉన్న ఇప్పుడు ఆ 40 members కమిటీస్ ఉన్నాయి, వాళ్ళని పట్టుకుని ఆ చర్చ్ లో కూడా ఎవరు ఉన్నారు. అంటే గివింగ్ అనేది లోపల ఉండాలి. యాక్చువల్గా ఆ పైసలు ఎవరు ఉన్నాడో వాడు ఇవ్వడు. సో దేవుని కోసం ఇవ్వగలిగే ఆ యాటిట్యూడ్, ఆ ఇంక్లినేషన్ ఉన్నందుకు మనకు ఈజీగా దొరుకుతుంది చర్చెస్ లో, మనకు తెలుసు కదా ఆల్రెడీ. So fairly we can have a base of good volunteers in this. Not necessarily contributors. Time ఇచ్చేటోళ్ళు యూత్ కూడా చాలా మంది ఉన్నారు. నేను కనెక్ట్ చేస్తా ఉన్నాను. సో డెలివరీ సిస్టమ్స్ లో కూడా మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ దే విల్ ఆల్సో కమ్ టు నో. దీంతో కూడా భయం, భక్తి పెరుగుతుంది. మనం దేవుని కోసం ఏమైనా చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్. ఇప్పుడు యూత్ కి అసలు పని లేకుండా తయారైపోయింది. ఎక్కడున్నా కూడా జస్ట్ దే ఆర్ జస్ట్ ఐడ్లింగ్ అనమాట. సో వాళ్ళని కూడా ఈ నెట్వర్క్ లో వాడుతూ ఉంటే దే విల్ కమ్ టు kind of satisfaction. So have a wonderful day. ఈ రోజు మనం ఫ్రేమ్ చేసి ఐ థింక్ బై అందర్ మధ్యాహ్నం వరకు దీన్ని మనం సెట్ చేసి అంతా రిలీజ్ చేస్తాము. చేసి ఈ రోజు మన కొంతమందితో మాట్లాడి మనం we need 24 active people to seriously work on this. 7 3 21 plus 3 auditors. ఎవరెవరు ఉండాలనేది మనం ప్లాన్ చేసుకుంటే we can divide the responsibilities. 24 people అంటే సెలెక్టెడా లేకపోతే ఎలెక్టెడా లేకపోతే ఎట్లా ఉంటుంది? అది మనము సెలెక్ట్ చేయము కానీ డెఫినెట్లీ వీ వాంట్ టు లొకేట్ ద రైట్ పీపుల్. కానీ అది చేయకముందు ప్రాక్టీస్ ఏంటంటే వీ విల్ పుట్ ఇట్ ఇన్ ద ఓపెన్ ఫస్ట్. లెట్ సంబడి కమ్ ఫార్వర్డ్. ఇది చాలా అవసరం. ఎందుకంటే మన కాన్ఫిడెన్స్ ముఖ్యంగా ఏం చేసినా కూడా ఎవడో ఒకటి వచ్చి మీరు ఏదో
నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసేటోళ్ళు బాగున్నారు. అందుకనే వీ హ్యావ్ టు ఫస్ట్ పుట్ ఇట్ ఇన్ ద ఓపెన్ అండ్ లెట్ ఎవ్రీబడి నో వాట్ వీఆర్ డూయింగ్ అండ్ లెట్ ఎవ్రీబడి హ్యావ్ ఎ ఛాన్స్ టు పార్టిసిపేట్ కాకుండా తర్వాత ఒంకలు మాట్లాడితే వాళ్ళని బ్లాస్ట్ చేస్తాం అన్నమాట. ఇట్లా పనికిమాలిన హౌలగాళ్ళే మిననైట్ని అది చెడగొట్టి ఏం చేత కాకుండా వచ్చి చేసేటోళ్ళలో గోళ్ళలు పెట్టుకోవాలి. వాళ్ళని అప్పుడు మనం ఓపెన్ గా చెప్పినప్పుడు ఎందుకు రాలేదా గురీశ్వరులు అని మనం క్లాస్ బిక్తాం. విల్ బి హార్ష్ ఆన్ పీపుల్ హు ఆర్ ట్రైయింగ్ టు వాటర్ డౌన్ అవర్ ఎఫర్ట్స్. ముందైతే ఎవరైతే వాలంటరీగా వస్తుందో వాళ్ళతో వర్క్ చేస్తే దే రిప్లై టు దెమ్ పీపుల్ హూ క్రిటిసైజ్. రిప్లై చేస్తారు, అది వేరే. వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ ఈ ప్లాన్ ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని మనం అందరికి ఓపెన్ లో వేసినాక దెన్ వి విల్ ఫార్మ్ ఎ టీమ్ ఆఫ్ 24 పీపుల్. ఎట్లా మన దగ్గర యాక్టివ్ ఉన్న వాళ్ళు మనం వి కెన్ పర్సుయేడ్ దెమ్ టు కమ్ ఫార్వర్డ్. కొంతమందికి మనకు అంత చనువు ఉంది కదా, కానీ మాకు తెలియదు కదా, మాకు చెప్పకుండా మీరే టీం ఎట్లా తయారైండు అని ఒక కోరస్ ఉన్నది మన కాన్ఫరెన్స్. అందుకనే మనం వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఓపెన్ ఫస్ట్ అండ్ దెన్ విల్ హ్యావ్ రైట్ పీపుల్. అది చాయిస్ అండ్ సెలెక్షన్ అండ్ ఓపెన్ ఇన్విటేషన్ అదంతా ఇవ్వాలి అందరికి. అట్లా ఇచ్చినాక కూడా క్రిటిసైజ్ చేస్తుంది. అన్నప్పుడు యు హావ్ టు గో ఫాస్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం ఇంతకంటే ఫాస్ట్ ఎట్లా పోతుంది, మళ్ళీ ఇప్పటికే చాలా ఫాస్ట్ ఉన్నామంటారు. ఇట్స్ డిసైడెడ్ నౌ. We are going to locate about 24 dedicated people for this, and for this we are going to lay the net wide open and it is accessible to everybody. మీ అకౌంట్ నెంబర్ తర్వాత దాన్ని కూడా మీరు కొంచెం ఫోన్ పే గూగుల్ పే ఎనేబుల్ చేసినట్టు కైండ్లీ హెల్ప్ డేవిడ్ సార్ విత్ దిస్. ఎందుకంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కంటే ఈ ఫోన్ త్రూ ట్రాన్స్ఫర్ చేయడం ఈజీ అయిపోయింది. మోరోవర్ యూ కెన్ కాంట్రిబ్యూట్ ఎనీ అమౌంట్ అనమాట. 100 రూపాయలు వేయచ్చు, 50 రూపాయలు వేయచ్చు, 10 రూపీస్ కూడా వేయచ్చు. గూగుల్ పే ఉంటే, గూగుల్ పే ఫోన్ పేలు ఉంటే అన్లిమిటెడ్ ఉంటుంది. అదే ఫోన్ మనము బ్యాంక్ ఆపరేషన్స్ లో అంత ఈజీగా. సో ఎవరు వేసినా కూడా అది క్లియర్. వాళ్ళ పేరు లేకపోతే మళ్ళీ వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడానికి రాదు. ఇప్పుడు దట్స్ వాట్ వి ఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ ద ఇన్స్ట్రక్షన్స్. ఎవరెవరు చేస్తుందో దీంట్లో కంట్రోల్ హబ్ లో ఈ నోడల్ ఆఫీస్ ఉంది కదా, దానికి మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో ఇన్ఫార్మ్ చేయాలి. దానికి మీకు రిప్లై వస్తాయని చెప్తారు. ఓన్లీ దెన్ విల్ బి రెస్పాండ్. లేకపోతే ఎవరో అనానిమస్ చేస్తే దాని అనానిమస్ అని రాసి విల్ యూటిలైజ్ దట్. కొంతమంది పేరు రావద్దని ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మన సిచ్యువేషన్ బట్టి కొంతమంది దే మే నాట్ వాంట్ టు ఎక్స్పోజ్ దెమ్సెల్వ్స్. అట్లుంటే వీ కెనాట్ హెల్ప్ ఫర్ దెమ్. కానీ వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఇన్సిస్ట్ ఫర్ ఎ రిసిప్ట్ and everybody has to intimate the hub what they have contributed. ఈ పలానా లోడ్ ఇట్లా ఇచ్చిన బ్రదర్ అని వాళ్ళు చెప్తే ఇమీడియట్ గా మనం పాస్ ఆన్ చేసుకుంటాం. సో మీ అకౌంట్ లో కూడా ఆ మూమెంట్ వచ్చినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. ఆ రోజు ఆడినా కానీ మనం లింక్ చేయొచ్చు. ఈ అంతా కూడా ఆడిటర్స్ ఆ ముగ్గురు ఎవరు ఉంటారో వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇస్తాం. వాళ్ళు దే విల్ నాట్ డూ ఎనీథింగ్ బట్ సీ దట్ ద ప్రాపర్ ద అకౌంట్స్ ఆర్ టోటలీ మెయింటైన్. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏదో 3 నెలల తర్వాత వచ్చి ఏదో ఆడిటర్స్ లాగా కూర్చో కాకుండా they'll be actively involving in managing and helping MBDO for this. మీకు ఎక్స్ట్రా లోడ్ పడకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా నోట్ చేసి అంతా కూడా, సో దట్ ఎవ్రీ క్వార్టర్లీ అట్లీస్ట్ we can release a statement to the conference. Anything more? We can terminate the program for the day. Rather than I think this is a good beginning for us. మన నోన్ నెట్వర్క్ అందరినీ కూడా మనం యాక్టివ్ ఇన్వాల్వ్ చేసి we will join people as volunteers. Okay, shall I close the session for the day? Yeah. Okay. Okay, have a wonderful day, have a blessed day.